హాయ్ వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ గారు ఉన్నారు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు మ్యూజిక్ అందించారు. రాశి కంటే వాసికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో ఆ వాసిలో మంచి మన్నికగా అన్నది భైరవ ద్వీపం. ఆ సినిమా 30 years కంప్లీట్ చేసుకుంది. మరి ఆ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు తన కెరియర్ గురించి మాధవపెద్ది సురేష్ గారు ఏమంటారో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ అండి. మీ భైరవ ద్వీపం 30 years కంప్లీట్ చేసుకుంది. సో ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే మీ కెరీర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా భైరవ ద్వీపం అనగానే మీకేం గుర్తొస్తుంది? భైరవ ద్వీపం అనగానే గుర్తొచ్చేది చాలా కాలం తర్వాత విజయ వారు తీసిన ఒక జానపద చిత్రాన్ని సంగీత దర్శకత్వం వహించడం, ఆ అవకాశం వచ్చినప్పుడే ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అది కన్ఫర్మేషన్ నాకు ఎందుకో ఇంకా డౌట్ అనమాట. నేను అంతవరకు నేను చేసిన 6 సినిమాలే. బృందావనం మంచి హిట్ అయింది, వాళ్ళకి ఇష్టపడ్డారు. బట్ ఎందుకైనా మంచిదని ఒకసారి నేను మా అన్నయ్య బాలయ్య బాబుని కలిసాం. అంటే టు బి ఆన్ సేఫ్ సైడ్, పెద్ద హీరోతో చేయడం నేను ఫస్ట్ టైం. అంటే ఆయన ఎందుకంటే ఆయనకి 7 సినిమాలు మొదట్లో అన్ని పాటలు మా అన్నయ్య పాడాడు. సో మా అన్నయ్యను బాలయ్య బాబు చాలా క్లోజ్ ఫ్రెండ్, మాధవపెద్ది రమేష్. సో అన్నారు, అదేంటి మా నాన్నగారు మీ బాబాయిలు అందరూ ఇక్కడ పనిచేసిన సంస్థ ఇది, దీంట్లో మీకైనా నాకైనా అవకాశం రావడం అనేది చాలా అదృష్టం. ఇది మీరు బాగా చేయండి, నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను అందరూ. అలాగే బాబు ఈ సినిమా అయిన తర్వాత మాతో పెట్టుకోకు సినిమా రావడానికి కూడా ఆయన ముఖ్య కారుడు. ఓకే. సో అలా అంటే యాక్చువల్గా చందమామ అంటే విజయ సంస్థ అవును రీలాంచ్ అవుతూ బృందావనం సినిమా మొదలుపెట్టింది. అవును, బృందావనం కాదు యాక్చువల్గా. వాళ్ళు ముందు దానికి నాంది ప్రస్తావన రావికొండలో వారు. ఓకే. ఆయన చందమామ కథలు, బేతాళ కథలు, ప్రభు గారి పాపన కథలు టీవీ సీరియల్స్ చేద్దామని మొదలుపెట్టాం. ఓకే. దాన్ని నన్ను పిలిపించారు రావికొండలో వారు చెప్పడం బట్టే. ముందు మొదలుపెట్టారు వాళ్ళు కూడా. అది ఏదో మొత్తానికి సక్సెస్ అవ్వాల, అంటే టెలికాస్ట్ వరకు వెళ్ళలేదు. ఓకే. తర్వాత కొంత చిన్న గ్యాప్ వచ్చింది. అప్పుడు రావికొండలో అన్నారు మనం సినిమాలే మొదలు పెడదాం అని ఆయన పూనుకునే డివి నరసరాజు గారిని, అంటే అక్కడ వర్క్ చేసిన ముఖ్యమైన మా చిన్నాన్న గారు గోఖలే గారు అక్కడ ఆస్థాన విద్వాంసులు, అలాగే కేవీ రెడ్డి గారి అసోసియేట్గా సంగీతం శ్రీనివాసరావు గారు, ఇలా అందరినీ ఆయన ఒక తాటి మీద తీసుకొచ్చి నేను దగ్గర ఉంటాను మనం చేద్దాం అప్పటికి అది చేయటం, అది బాగా క్లిక్ అయింది. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేద్దాం అంటే వాళ్ళు కూడా అప్పుడు షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్ అలా వరుస క్రమం. సో మా వాళ్ళు కూడా అలాగే బృందావనం, ఒక ఫోక్లోర్ సినిమా భైరవ ద్వీపం, తర్వాత శ్రీకృష్ణార్జున విజయం, అలాగే వెళ్ళటం జరిగింది. సో అలా 3 సినిమాలకి నేను చేయటం ఇవన్నీ ఒక అదృష్టం అంతే. అంటే అంతటి మహాసంస్థలో మీకు యాక్చువల్గా మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ చేసింది జంజాల గారు, మీ క్లాస్మేట్. కానీ ఆ తర్వాత వరుసన 4-5 సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి కదా మేము. ఆ టైంలో అందులో ఒక అద్భుతమైన సంస్థ, చరిత్ర సృష్టించిన సంస్థ రీలాంచ్ అవుతూ మ్యూజిక్ డైరెక్టర్గా మీ మీద బాధ్యత పెట్టినప్పుడు అది డెఫినెట్గా స్ట్రైన్గానే ఫీల్ అవుతారు ఎవరైనా. దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నా, చాలా ఛాలెంజ్గా తీసుకున్నాం. మిన్నట్టుగా అంటే అవకాశం రావటం ఒక ఎత్తు, దాన్ని సద్వినియోగపరచడం ఒక ఎత్తు. దీనికి కారణం ఏంటంటే భగవంతుడే. అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఎంత మహానుభావులైనా ఒకప్పుడు ఫ్లాప్స్ తప్పవు. మన కళ్ళ ముందు ఎంతమంది చూసాం. సో నాకేంటంటే ఫ్లాప్స్ తర్వాత హిట్ వచ్చింది, రివర్స్ అనమాట. సో అంటే ముందు హైహానాకి కూడా మంచి పేరే వచ్చింది. కాకపోతే మీరు అన్నట్టుగా తర్వాత 4 సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసిన మాటని వాస్తవం. బట్ దీనికి ముఖ్య కారకులు రావికొండలో ఆయనే గట్టిగా చెప్పి, తర్వాత నేను చేసిన ఫస్ట్ ఆల్బమ్ ఓం ఓం సాయిరామ్ అది సంగీతం గారికి ఇవ్వడం, ఆయనకి ఆ పాట నచ్చడం. అందుకని నేను చేసిన సినిమా పాటలు ఆయన వినలా. కాకపోతే ఏంటంటే సంగీతం గారి చాలా సినిమాలు నేను కీబోర్డ్ ప్లేయర్ని, పుష్పక్ చాలా సినిమాలు. సో మంచి అవకాశం వచ్చింది.
విజయవారి స్థాయిలో ఉండాలని చెప్పి చేయటం. అలాగే అక్కడే వర్క్ చేసిన కోటేశ్వరరావు గారి అబ్బాయి వెన్నెలకంటి. సో మీ ఇద్దరం కూర్చుని ఒక 3 weeks కూర్చున్నాం. కవి నేను ఇద్దరం కూర్చుని అనుకోకుండా బాగా వచ్చాయి. ఎంత బాగా వచ్చినా ముందు సినిమా హిట్ అవ్వాలి. సో విజయవారి బృందావనం అనగానే ఒక మార్క్ అది. అలా దానివల్ల భైరవ దీపం రావడం, పైగా బాలయ్య బాబు చేయటం. అక్కడ కంపారిజన్ ఎక్కడ వస్తుందంటే ఎన్టీ రామారావు గారు జగదేక వీరుడు కదా, లేకపోతే పాతాళ భైరవి. 100% పాతాళ భైరవితో కంపారిజన్. స్టోరీ కూడా అదే, స్టోరీ లైన్ ఆల్మోస్ట్ అదే కదా. ఇంకా ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. ఉన్నా కూడా కంపారిజన్ ఎలా వస్తుంది, నాగిరెడ్డి గారి అంటే నెక్స్ట్ తరం నాగిరెడ్డి గారి పిల్లలు చేయటం, గోఖలే గారు సత్యం గారు అన్నగారు కొడుకు గారు నేను చేయటం, రామారావు అబ్బాయిగా ఆయన. సో ఇవన్నీ అంటే రెండో తరంలో చేయటం, మీ అందరం కలిసి చేయటం కూడా అది ఒక, నేను అనుకోవడం ఏంటంటే అది భగవంతుడి ప్రేరేపణ. అది అసలు అది హిట్, మామూలు హిట్ కాదు. 49 సెంటర్లో 125 రోజులు. ఆ రోజు చాలా కొన్ని వేల మంది సమక్షంలో బాలయ్య బాబు మాట అన్నారు. నేను మామూలుగా ఎప్పుడంటే నేను ఎప్పుడు వెనక ఉంటాను, నాకు మొదటి నుంచి అలవాటు అది. ఎక్కడో 5వ 6లో కూర్చుంటే సురేష్ గారు ఎక్కడ అన్నాడు, ఇక్కడ ఉన్నా బాబు అని స్టేజ్ మీద పిలిపించి ఈ సినిమాకి ప్రాణం పోసిన అతి ముఖ్యమైన వ్యక్తి మాధవ్ సురేష్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. అంటే ఆయన మెచ్చుకున్నాడు, పైగా పాటలు కూడా అంత బాగా వచ్చాయి. అది ప్రతి పాట హిట్టే కదా, మంచి హిట్. దానికి మాకు ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే ఆడియో ఫంక్షన్కి కమల్ హాసన్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. కంప్లీట్ ప్రెస్ని పిలిచారు. వాళ్ళు పిలిచినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అన్ని పాటలకి. పాటలన్నీ విన్న తర్వాత అప్పుడే అమ్మ అందరికీ నచ్చిందంటే ఇది తర్వాత నేను రావికొండలో విజయవాడ వెళ్ళాం, ఆడియన్స్లో చూడటం. చూసేప్పటికి బ్రహ్మాండంగా అప్పుడే అర్థమైపోయింది, ఇది మంచి అదృష్టం అంతే. సో ఇప్పుడు ఫస్ట్ సినిమా బృందావనం సక్సెస్ అయింది. ఈ సినిమాకి మిమ్మల్ని అనౌన్స్ చేశారు. మీరు ఇక రంగంలో దిగినప్పుడు మీరు అసలు ఏంటి, దేన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు? సబ్జెక్ట్ మొత్తం అందరూ కూర్చొని డిస్కషన్, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ జరుగుతుంటాయి కదా. ఇప్పుడు ఆ సిట్టింగ్స్లో జరిగిన విశేషాలు ఏంటి అసలు? విశేషాలంటే ముందు జనరల్గా అంటే మరీ కథ అంతా మాకు వినిపించరు జనరల్గా, ఇన్ జనరల్గా. కాకపోతే రావికొండల ద్వారా కొన్ని తెలుసుకుంటాం. అయితే ఫస్ట్ పాట కంపోజ్ చేయాలి. అసలు ముందు అక్కడ కూర్చున్నప్పుడే అసలు ముందు మా ఎంతసేపటికి నాకేంటంటే లక్కీగా నాకు పాత సినిమాల నుండి నాకు అవగాహన ఎక్కువ, ఆల్ లాంగ్వేజెస్. నేను మ్యూజిక్ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా వర్క్ చేసినందువల్ల. సో మొదటి పాటే మాకు 5 రోజులు పట్టింది, పల్లవి రావట్లా. ఏ పాట అది? నరుడా ఉన్నారు. 5-6 రోజులు అయినప్పటికీ కొంచెం వేటూరు గారు విసుక్కున్నారు. నేను ఆయన రోజుకి 4-5 పాటలు రాసుకునే వ్యక్తి. నేను ఒకటి చెప్పాను, సార్ కవి ఎవరైనా సరే వాళ్ళు దగ్గర ఉండాలి. నేను అదే చెప్పింది వాళ్ళకి. ఎందుకంటే మాకు ఆల్రెడీ వెన్నెలకంటి గారు కూర్చుని చేశాం కాబట్టి. ఎరా ఏంట్రా నువ్వు పెంజల్ గారికి ఉన్న చేదస్తోంది నీకుంది, ఎప్పుడు రా పాట ఏది. తర్వాత అనుకోకుండా ఫ్లాష్, ఆ ఫ్లాష్ ఏంటంటే నరుడా ఏమి నీ కోరిక అనేది వాళ్ళ డైలాగ్ కదా, దాన్ని మన పాట కింద ఎందుకు చేయకూడదు అని అన్నీ తీసేసాం. నరుడా ఏమి కోరిక అని నేను మా అన్నయ్య అన్నాడు. ఆ సినిమాలో 2-3 పాటలు అయిన తర్వాత మా అన్నయ్య చనిపోయాడు. 93 సిట్టింగ్స్. సరే ఒక అబద్ధ సాహిత్యంతో వినిపిస్తామని పల్లవి వినిపించాం. వాళ్ళదే లాలలు 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 లాలలు, అది కూడా వాళ్ళదే, ఆ పాతాళ భైరవ చూనే. సో కాకపోతే ఏంటంటే ఇది ఏ రాగంలో ఉంది, సింధు భైరవ రాగంలో ఉంది. అక్కడ మాకు ఒకటి ఇది దొరికింది. అప్పుడు నరుడా ఓ నరుడా ఏమి కోరిక తానన్నా తానన్నా అన్నా. అరే బ్రహ్మాండం రా వచ్చేసింది సార్ అన్నారు. అందరూ హ్యాపీ, సంగీతం గారితో అందరూ. వేటూరు గారికి సార్ అరే నాయన అబద్ధ సాహిత్యం కాదు, నువ్వు వాళ్ళ మాటనే పాట కింద ఇచ్చావు, ఇంతకన్నా ఏమి రాసినా ఇంతకన్నా బాగుండదు అని ఒప్పుకోవడం వేటూరు గారు గొప్పతనం. అని నేను రాయగలడు కదా. సో అలా ఆ మొదటి పాట, అక్కడి నుంచి ఎంత మోహమో, తర్వాత సీతారామ శాస్త్రి గారు. తర్వాత ఒక పాటకి వేటూరు గారు దొరకట్లా, దొరకకపోతే ఒక వెర్షన్ రాశారు
సంగీతం గారు రాసి ఆయనకి వేటూరు గారికి ఉన్న అనుబంధం దృష్ట్యా అయ్యా మీరు దొరకట్లేదు, ఇగో నేను ఇది రాశాను, ఇది బాగుందంటే పెట్టుకుందాం, లేదా మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తాం, ఇక మాకు ఇంకా గతి లేదు అంటే, లేదు గురుగారు చాలా బాగుందని విరిసినది వసంతగానం, పలపల పల్లవి చాలా బాగా రాశారు. అది కూడా దాంట్లో వసంతగానమే హాయ్ హాయ్ దాంట్లో కూడా ఉంది. ఆ వసంతగానం మనం కూడా పెడదామని అది పెట్టాం. దానికి మంచి ట్యూన్ కుదిరింది. సో అలా ముందు ట్యూన్స్ అయిపోయాయి. అయిన తర్వాత ఛాలెంజింగ్ ట్యూన్ వచ్చి ఈ శ్రీ తుంబురు నారదామృతం దాంట్లో లేదు అసలు. ముందు ఒరిజినల్గా కథలో లేదు. అక్కడ వేరే ఏదో సీక్వెన్స్ ఉన్నాయి, ఫైట్ సీక్వెన్స్ ఏదో ఫైట్స్ ఇంకేవో పెట్టారు. పెడితే నేను రోజు మాకు ఆఫీస్కి వెళ్ళినట్టు అక్కడ ఎదురున్న మా ఇల్లు రోడ్డు దాటితే విజయ ఆఫీస్ వెళ్తుంటే రావికొండలాడుతూ సార్ జగదాకి విను కదా శివశంకరి విజయ సంస్థలోనే గొప్ప పాట అది, మనం అలా ఎందుకు నేను ట్రై చేయకూడదు, నేను చేస్తాను అంటే ఈ రోజుల అవి వింటారా అని మెయిన్ డౌట్. కరెక్టే, అది మనం కాదంటం లేదు. అందుకనే ఆ పాటకి ముందు ప్రీలోడ్ ఉండదు, డైరెక్ట్గా మాట్లాడుతూనే పాటకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళి అది నాకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది, సుస్థిరమైన స్థానం ఏర్పరచడానికి కారణం ఆ పాట. యాక్చువల్గా ఆ పాట అది వద్దన్నారంట కదా డైరెక్టర్ గారు. అదే అంటే వద్దంటానికి కారణం ఇదే. అంటే ఈ రోజుల్లో ఇది ఎంత తొందరగా వింటారా, అంటే అంత సంగీత భరితమైన పాటలు వింటారా, అది మెయిన్ అని మొత్తానికి పాట చేసిన అందరికి నచ్చింది. సుమారు నా 1 month పట్టింది ఆ ఒక్క పాట వేసిన, అందరికీ బాగా నచ్చింది. అద్భుతంగా రాశారు వేటు, అందరు రాసిన పాటలే, రాసిన మాటకే చూను. సో ఇక లాస్ట్ పాట అప్పుడు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు, నాకు వాళ్ళ అమ్మగారు అంటే ఆయనకి చాలా ఇష్టం, శేషమ్మ గారు. అమ్మ సెంటిమెంట్ మీద పాట ఉందా, ఇది ఫైనల్ సాంగ్ అంటే, అయ్యో తప్పకుండా గురుగారు అని, నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం అని, ఎవరికైనా ఇంటికి స్నానం చేసుకొచ్చుని ఫ్రెష్గా కూర్చుంటే ఈ అంబా శాంభవి పుట్టింది. దానికి వడ్డేపల్లి కృష్ణ గారు రాశారు ఒక పాట, ఆయన రాశారు. చివరికి ఏంటంటే సంగీతం గారు ఒక పాట, వడ్డేపల్లి కృష్ణ గారు ఒక పాట, వేటూరు గారు 2 పాటలు సీతారామ శాస్త్రి గారు చాలా బాగా వచ్చే పాటలు. అంటే బాగా రావటం అంటే అన్నీ కుదిరాయి, అది అన్నీ కుదిరాయి. ఒక మంచి లిరిక్ కుదిరింది, బాలసుబ్రహ్మణ్యం గారు అత్యద్భుతంగా పాడారు. ఆయన కూడా శంకరాభరణం తర్వాత చెప్పుకోదగ్గ పాట అది. సో అన్ని రకాల కుదిరింది. బాలయ్య బాబు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారు. రోజు ఆ సంగతి చెప్పక అమ్మాయి రాజ్కుమార్ లాగా. అయితే దీంట్లో ఇంకొక తమాషా ఏంటంటే, నరుడా పాట ముందు ఎవరిని పెడదాం హీరోయిన్ ఇవన్నీ ట్రై చేస్తున్నారు. ఒక టైంలో రమ్యకృష్ణ పేరు కూడా వచ్చింది. అమ్మాయి ఇంతకుముందు హీరోయిన్గా చేస్తుంది కదా, ఒక పాటకి ఎందుకన్నట్టుగా అంత మక్కువ చూపించరా. నేను అంత పెళ్లిగోలన్న సినిమా చూసా, సాయినాథ్ అని నాకు జూనియర్ కాలేజీలో. అంటే ఆ సినిమాలో అమ్మాయి చేసిన అమ్మాయిని ఒక అమ్మాయి, మా ఊరు అమ్మాయి పేరు విజయలక్ష్మి. అమ్మాయిని ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నా అన్న. మీకు ఎలా తెలుసు అని అడిగాడు మా సంగీతంగా. నాకు అసలు తెలియదు సార్, చూసాను అంటే చూడండి ఆలోచించాను. తర్వాత పిలిపించారు వాళ్ళు, ఇచ్చేసారు. అమ్మాయి అదృష్టం, అమ్మాయి ఓకే అండి. అమ్మాయి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది నాకు ఆ పాట పెద్ద లైఫ్ అయిందని. అలాగే ఆ సినిమాకి 4 పాటలు సుందర మాస్టర్ గారు చేశారు. ఈ నరుడా అంటే ఒక బీట్ తమాషగా ఉంటుంది. ఆయన అసిస్టెంట్గా వాళ్ళ అబ్బాయి ప్రభుదేవ, అప్పటికి ఇంకా సోలో డాన్స్ రేట్ అవ్వలేదు. అతను నచ్చి ఇది నేను చేస్తానని అర్థం చేశాడు. అది ఒక గమ్మత్. లైక్ కలిసి వచ్చే కాలు వస్తే అన్నీ కలిసి వస్తాయి. అలాగే ఆ పాటతోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. రామారావు గారు, చిరంజీవి గారు, అందరూ మహానుభావులు అందరూ వచ్చారు. ఒకళ్ళని కాదు, సినిమాలో ఉన్న స్టాల్వర్డ్స్ అందరూ వచ్చారు. సో ఆ సినిమాతోనే స్టార్ట్ అయింది. సో ఇలా ఎటు చూసినా భైరవ ద్వీపం అనేది నా లైఫ్లో అంటే ఒక బేస్మెంట్ వచ్చి బృందావనం అవ్వచ్చు, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా భైరవ ద్వీపం. ఈవెన్ బృందావనంలో కూడా మంచి పాట, నో డౌట్. దాంట్లో కూడా 100 days ఫంక్షన్ రామానాయుడు గారి చేతుల మీద తీసుకున్నాం షీల్డ్. ఆయన చాలా బాగున్నాయి ఆ పాటలు, నేను పిలిచి నీకు ఒక సినిమా ఇస్తాను. తర్వాత ఒక 2 ఏళ్ళ తర్వాత ఎప్పుడో తాత మనోడు సినిమా చేశాను నాయుడు గారికి. సో అయితే విజయవారి ఆ 3 సినిమాల వల్ల నాకు
ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ముద్ర పట్టడానికి కారణం కూడా అదే. ఈవెన్ హయానాయక్లో మంచి పేరు వచ్చినా కూడా ఈ భైరవ ద్వీప్ అనేది ఒక స్టాంప్ అయిపోయింది చివరికి. ఇప్పుడు పాటలు మంచి హిట్. ఇప్పుడు అలాంటి సినిమాకి ఈవెన్ రీ రికార్డింగ్ కీలకం కదా. చాలా మంది అప్పుడంతా లైవ్ ఆర్కెస్ట్రా కదా, 70-80 మంది ఆర్కెస్ట్రా, అంత ప్లాంట్గా చేసాం. దగ్గర 18 రోజులు చేసాం రీ రికార్డింగ్. దానికి ఫిలిప్స్ గారు అని చెప్పి ఆయన కండక్టింగ్, ఆయన చాలా సీనియర్ మోస్ట్ గిటార్ ప్లేయర్. సచిన్ గారు చాలా సినిమాలకి ఆయనే. సో నాకు ఆయన మీద నమ్మకం. ఎందుకంటే ఆయన అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎంత చేసినా ఎక్సెప్ట్ ఇళయరాజా గారు ఇటువంటి కొద్దిమంది తప్పితే బ్యాక్గ్రౌండ్స్ వేయడానికి కొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు. బ్యాక్గ్రౌండ్స్ కాదు, ఆర్కెస్ట్రేషన్. బ్యాక్గ్రౌండ్స్ కన్నా ఆర్కెస్ట్రేషన్ అది అతను చెప్పి అతని దగ్గర అతను అయితే బాగా చేస్తారని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన చేశారు. అలాగే ఈ పాటలు కూడా నరుడా వచ్చి శ్రీనివాసమూర్తి అంటాం మేము, ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్, అతను ఆర్కెస్ట్రేషన్. దిన వచ్చి శ్రీతుంబుర్ నారదామృతం, అతను కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అలా ఒక్కొక్క పాట కొన్ని పాటలు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు కదా దిన. తర్వాత మాకు యూనియన్ శాఖ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు నేను కనిపించిన గురుగారు అంటాడు, చాలా చాలా మంచి విషయం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అఖండ సినిమాలు కూడా అతను చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. సో అలాగే ఆర్కెస్ట్రా ముఖ్యంగా మంచి మ్యూజిషియన్స్ కుదిరారు. తర్వాత మనకి మీకు కూడా తెలుసు కదా, మన కొల్లి రామకృష్ణ సౌండ్ ఇంజనీర్ అన్నీ చక్కగా. తర్వాత జానకి గారు 2 పాటలు ఆవిడ, చిత్ర. హిందీలోనేమో ఆశా భోన్స్లే గారు పాడారు హిందీ వెర్షన్. సో అలా నాకు నిజంగా కళ ఎలా అంటే, నా చిన్నప్పుడు జగదాకి వీరుని కథ 100 days ఫంక్షన్కి వెళ్ళాం మేము. మా చిన్నాన్న గారు తీసుకెళ్ళారు, గోఖలే గారు. అక్కడ అందరూ మహానుభావులు మనం చూసాం స్టేజ్ మీద. అందరూ మాట్లాడుతున్నారు. ఘంటసాల గారు వచ్చేప్పటికి శివశంకరి పడాలని అందరూ అలుపు. నాయన పెండ్యాల గారు బత్తాయి రసం పిండి ఆయన, ఇది నేను పాడటం కష్టం అని ఒక పల్లవి పాడారు. అది అలాగే ఇప్పటి వరకు నాకు గుర్తు ఆ సీన్. సో అటువంటి సినిమాలో అటువంటి సంస్థలో పనిచేయడం, సేమ్ ఫోక్లోర్ మళ్ళీ అది భగవంతుడు అంతే. ఎవ్రీ మూమెంట్ ఈస్ డిజైన్డ్ బై గాడ్. సో ఆ సినిమాకి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్స్, ఒక సినిమాలో 2 సింగర్స్కి ఎప్పుడు నాకు తెలిసి నంది అవార్డ్స్ ఇవ్వరు. ఆ సినిమాలో శ్రీతుంబుర్ నారదామృతం పాడిన బాలు గారికి, నరుడ పాడిన జానకి గారికి, ఇద్దరికి నంది అవార్డ్స్ వచ్చాయి. అంటే వస్తే దాంట్లో నా ప్రేమే కూడా ఉంటుంది కదా న్యాచురల్గా. సో అలా ఒక ఇది జరిగింది. నాకు కనీసం ఒక 19 నుంచి 22 అవార్డ్స్ వచ్చాయి ఆ ఒక్క సినిమాకి. సో ఇటు చూసినా నాకు అవార్డ్స్ రివార్డ్స్. ఇప్పుడు బృందావనం హిట్ అంటే విజయాలు చేసింది, దాంతో మంచి గుర్తింపు వచ్చింది. మీరు అన్నట్టు ఫౌండేషన్ పడింది. తర్వాత ఇమ్మీడియట్గా భైరవ దీపం సూపర్ హిట్. మళ్ళా హ్యాట్రిక్ ఫిలిం లాగా శ్రీకృష్ణ చేశారు. బట్ ఆ 2 సినిమాలతో పోలిస్తే మ్యూజికల్గా మీరు సాటిస్ఫాక్షన్? చాలా సాటిస్ఫాక్షన్. నంది అవార్డు వచ్చింది, లేకపోతే ఊరిని ఎవరు కదా. దాంట్లో కూడా మంచి పాటలు, నో సెకండ్ థర్డ్. లేకపోతే సినిమా వరకు ఏంటంటే, సినిమా హిట్ అవుతే పాటలు ఇంకా చాలా ఎలివేట్ అవుతాయి, అందరు తెలుస్తాయి. అంత మంచి ఏం లేదు. ఇప్పుడు ఈ పాటలు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ సంగీతం తెలిసిన వాళ్ళందరికీ ఆ పాటలు చాలా ఇష్టం. దాంట్లో నారాయణ రెడ్డి గారు ప్రియా పిలుపొందిరా నాదోరా, అవన్నీ మంచి పాటలు అవి, నో సెకండ్ థాట్. స్వరం చరణం కలవని శాస్త్రి గారు రాశారు, మంచి పాటలు. కాకపోతే ఏంటంటే భైరవ ద్వీపంతో మనం కంపేర్ చేయడం లేదు. అంటే అది సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది అది. పైగా అప్పట్లో టీవీలు కూడా ఇంకా అప్పుడు పే ఛానల్స్ లేవు. ఈవెన్ కృష్ణాద్రి టైంలో కూడా నాకు తెలిసి లేదు, ఓన్లీ దూరదర్శన్ ఒకటే. పే ఛానల్స్ వచ్చింది 97 తర్వాత. అది కొంత అడ్వాంటేజ్ అయింది. కృష్ణాద్రి కూడా అంత ఫ్లాప్ కాదు యాక్చువల్గా, ఇది మోర్ దాన్ 60 days ఆడింది. కాకపోతే అనుకున్నంత హిట్ అవ్వాల ముందు భైరవ దీపం అలా కంపారిజన్. తర్వాత వాళ్ళకు కూడా ఏదో కారణాల వల్ల
ఇంకా సినిమాలు చేయలేదు. తమిళ్లో చేశారు కొన్ని, ఓకే. మళ్ళీ ఇంకా చేయలేదు. బాలయ్యతో ఆ 2 సినిమాల తర్వాత మళ్ళీ మాతో పెట్టుకో చేశారు. బాలయ్యబాబు అంటే దానికి ఏమైందంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్, వేరే డైరెక్టర్ చేయాల్సిన సినిమా అది. అది ఏదో కొన్ని కారణాల వల్ల అది అవలా. అప్పుడు నాకు మన భార్గవాడ్స్ గోపాల్ రెడ్డి గారు నేను మంచి ఫ్రెండ్స్. ఆయన అన్ని సినిమాలు నేను కీబోర్డ్ ప్లేయర్ని. ఓకే. సో ఆయన సురేష్ నువ్వు ఈ సినిమా చేస్తున్నావు అన్నాడు. అది నేనేంటి సార్ పేపర్లో చూస్తాను, వేరే అవన్నీ నీకు అనవసరం, నువ్వు చేస్తున్నావు అంతే. రోజుకు ఒక పాట చొప్పున 6 పాటలు కంపోజ్ చేయడం జరిగింది. అవి కూడా మంచి హిట్, సాంగ్స్ వైజ్ చాలా హిట్. కాకపోతే అది కూడా సినిమా అనుకున్నంత రేంజ్లో హిట్ అవ్వాల. అది మరి ఏం చేస్తాం మనం, అది మన చేతుల్లో లేదు కదా. బట్ సాంగ్స్ మంచి హిట్. బాలబాబు కూడా చాలా ఇష్టం ఆ పాటలు. లక్ష్మి టచ్ మీ ఇవన్నీ మాస్ హిట్స్. అవన్నీ అదిరింది అదిరింది, ఐస్ క్రీమ్ పాప, ఇవన్నీ మంచి హిట్ సాంగ్స్. ఇదే చెప్పాగా అనుకోకుండా అప్పుడు నాకు ప్రైవేట్ ఛానల్స్ నుంచి నాకు రావడం. అప్పుడు బాలు గారు ఉన్నారు, సినిమాను అంత అద్భుతంగా చేసిన సినిమా హిట్ మీద ఆధారపడుతుంది నీ జీవితం. సో టీవీ వేరు అని ఒక చిన్న రాయి విసిరాడు. దాంతో నేను టర్న్ అయ్యి ఇలా చేస్తూ కూడా నేను సినిమాలు చేశాను. కదా అనుకున్న భైరవ ద్వీపాల లెవెల్లో హిట్ అవ్వాల. హిట్ అవ్వడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఈవెన్ మేడం కూడా మంచి మంచి గుర్తింపు వచ్చింది. అది మోర్ దాన్ 70 days ఆడిన పిక్చర్. తర్వాత రామాయణం కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది. బాలరామాయణం. బాలలతో రామాయణం. బాలరామాయణం అంటే ఎంఎస్ రెడ్డి గారు ఊరుకునేవాళ్ళు కాదు. అవును, రామాయణమే. బాలలతో అది కూడా చాలా మంచి మూవీ. జూనియర్ ఎన్టీఆర్ పరిచయం చేయడం బాగా తీశారు. గుణశేఖర్ చాలా బాగా తీశాడు సినిమా. మీ మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎలా అంటే 67 బిగినింగ్ వరకు అసలు నాకు చదువుకోవటం. 67లో ఎస్ఎస్ఎల్సి అవ్వగానే పియూసి అప్పట్లో. అప్పుడు భావనా కళా సమితి అని ఒక విజయవాడలో ఉండేది. 2 ఏళ్ల క్రితం మా అన్నయ్య దాంట్లో పాటలు పాడటం మొదలుపెట్టాడు. అందరు స్టూడెంట్సే. అప్పుడు మా దాంట్లో సర్రాజ్ ప్రసన్న కుమార్ అని, అప్పుడు పాండురంగరావు అతని పేరు. అతను సినిమా ఇండస్ట్రీకి రావటం వల్ల ఆ పోస్ట్ ఖాళీ అయింది, హార్మోనియం. సరే మా అన్నయ్య అన్నాడు, అరా నువ్వు హార్మోనియం ప్రాక్టీస్ చేయొచ్చు, మాకు ఎవరు లేరు, వాళ్ళని చాలా ఇబ్బందిగా ఉంది, ప్రసన్న రావడం కూడా ఇబ్బంది పడుతున్నాడు అంటే, మా నాన్నగారు చిన్న హార్మోనియం తెచ్చారు. ఏదో 1 month ప్రాక్టీస్ చేశాను. చేస్తే సరే వచ్చి నేను వాయిస్తాను. శ్రీరామనవమి 12 మొదలు పెట్టాం. 20 రూపాయలు ఇచ్చారు. 20 అంటే చాలా పెద్ద పేమెంట్. అక్కడి నుంచి బాబు రోజుకు 3 పచ్చర్లు అందరు 60 రూపాయలు పోయారు. సో అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అవగానే అకార్డింగ్ ప్లేయర్గా అదే భావనా కళా సమితిలో కొన్ని 100 ప్రోగ్రామ్స్ చేసాం. 73 వరకు. 71లో మా అన్నయ్య మెల్లగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వటం. అకార్డింగ్ ప్లేయర్ అంటే ఎలా? అది అకార్డింగ్ అంటే ఇప్పుడు కీబోర్డ్స్ ఎలాగో ఇప్పుడు మెళ్ళ వేసుకొని దానికి రాజ్ కపూర్ వాళ్ళ హిందీ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ. అదే పాటల్లో కూడా చూపించారు. పాటల్లో కూడా చాలా చూపించేవాళ్ళు, మనకు కూడా చూపించేవాళ్ళు. సో ఆ ఇన్స్ట్రుమెంట్ అప్పట్లో స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్ అలా చెప్పుకుంటున్నాం అప్పుడు అంతే. సో ఐ వాజ్ వెరీ పాపులర్. సో మా భావనా కళా సమితి కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ పిలిచేవాళ్ళే, ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని. తర్వాత 71లో అనుకోకుండా చలపతిరావు వారి ప్రోగ్రామ్ ఒకటిలో దానికి నేను వెళ్ళి వాయించడం జరిగింది. అలా పరిచయం ఏర్పడింది. మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్, మా బాబాయిలు వాళ్ళు. సో మా అన్నయ్య అక్కడ అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు. సో మా అన్నయ్య అన్నాడు, ఏమంటే మా నాన్నగారు చనిపోయారు కదా, అప్పటికి నేను 7-8 degrees ఉన్నాయి. బిఏ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్, టైప్ లోయర్ హైయర్ హై స్పీడ్, షార్ట్ హ్యాండ్ లోయర్ హై స్పీడ్, పెయింటింగ్ డిప్లొమా చాలా ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్, ఎల్ఐసిలో టెంపరీ జాబ్స్ చేసాం అప్పటికే. వాళ్ళు పిలిచి ఇచ్చారు. మా అన్న అన్నాడు, ఇవెందుకు మనకి భగవంతుడు ఇచ్చింది ఇది ఉంది కదా, ఇద్దరం ఒక చోట ఉందాం అని మా అమ్మగారు పర్మిషన్ తీసుకున్నాం. నాన్నగారు పోయిన జస్ట్ 1.5 monthలో మెడ్రాస్ వెళ్ళటం. 73 December 4th 74 బిగినింగ్ నుంచి ఇక సినిమా ఇండస్ట్రీలో మాకు చలపతిరావు అవకాశం ఇవ్వటం. మననే మార్చి 12వ తారీఖుకి 50 ఏళ్ళు నిండే. చూస్తుండగా దగ్గర 1500-1600 సినిమాలు కీబోర్డ్ ప్లేయర్గా, అది కూడా ఇండియాలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్ లాంగ్వేజెస్.
ఒక లాంగ్వేజ్. ఫస్ట్ ఏ సినిమాకి మీరు? పరివర్తన సినిమా పేరు. ఆ పాట నా దగ్గర ఇంకా ఉంది. అవునా? ఏం పాట అది? వినిపించనా మీకో సంగీతం నానా నానా ఇలా స్టార్ట్ అవుతుంది. బాలు గారి సోలో. గమ్మత్ ఏంటంటే దాంట్లో చంద్రమోహన్ లక్ష్మి, హేమమర్ధరావు గారు డైరెక్టర్ గారు. అక్కడ షూటింగ్కి అకార్డింగ్ యూజ్ చేయాలని పిచ్చింది వాళ్ళకి. సో దానికి నేనే నా అకార్డింగ్ తీసుకెళ్ళి చంద్రమోహన్తో, అయ్యా నాకు ఇది నమ్మకం వచ్చాను, జాగ్రత్తగా మీరు అని అక్కడే కూర్చుని, సో బై 1 get 1 ఫ్రీ లాగా దానికి కూడా పేమెంట్ ఇస్తారు కదా. సో ఆ సినిమా నుంచి స్టార్ట్ అయింది. అది అవ్వగానే ఇమ్మీడియట్గా అదేంటి రమేష్ బ్రదర్ చాలా బాగా వాయిస్తున్నాడు, చలపతిరావు పరిచయం చేశారు దాన్ని, పెంజాల్ గారు, అక్కడి నుంచి రాజేశ్వరరావు గారు, అక్కడి నుంచి అలా ఒకళ్ళని కాదు, అక్కడి నుంచి మహాదేవన్ గారు ఒక మలుపు మహాదేవన్ గారితో 11 ఏళ్ళు అన్ని సినిమాలకి నేను వర్క్ చేసేవాడిని. అది చేస్తున్నప్పుడే రమేష్ నాయుడు గారు, అలా హిందీ లక్ష్మీకాంత్ ప్యార్లాల్ గారు, బప్పిలహరి, ఒకళ్ళే ఉంది, సత్యం గారు, చక్రవర్తి గారు, ఇలా బర్మన్ గారు కూడా ఉన్నారు. ఆర్టి బర్మన్ గారి దగ్గర ఒకే సినిమా పనిచేశా, మన జంజాల సినిమాది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో అలా కన్నడ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, తుళు, హిందీ ఇలా చేస్తున్నప్పుడు అప్పుడు జంజాల నాకు ఎరా మరి ఎంతకాలం నేనేమో రైటర్గా వచ్చాను, మేము కాలేజ్ మేట్స్ కదా, నేను రైటర్గా వచ్చాను కదరా, వచ్చి మరి నేను డైరెక్టర్ అయ్యాను. అతని ఫస్ట్ పిక్చర్ కూడా నేనే కీబోర్డ్ ప్లేయర్. అతనికి రమేష్ నాయుడు గారిని బాగుంటుందని సజెస్ట్ చేస్తుంది నేనే. మరి నీ సంగతి ఏంటి అన్నాడు. నానా హాయ్ కాలు మీద కాలేసుకుంటే రోజు క్యాష్ వస్తుంది, కీబోర్డ్ ప్లేయర్గా నాకు హాయిగా ఉంది, అవన్నీ కుదరదు. ఇప్పుడు శంకరాభరణం నువ్వు కీబోర్డ్ ప్లేయర్వి, నేను రైటర్. నన్ను విశ్వనాథ్ గారి లాగా నిన్నేమో మహాదేవన్ గారిలా ఊహించుకున్నాడు, అంతే. ఊహల్లో చంపేశాడు. అక్కడి నుంచి 88 ఆగస్ట్ 21 ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అయ్యారు నాయక. అక్కడి నుంచి అంటే నాకేమీ సినిమాలు తక్కువ చేశానని నాకు అలా ఏం లేదు, ఎందుకంటే మంచి పేరు ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మంచి పేరే ఉంటుంది. వచ్చే పేరు 100 సినిమాలు చేసిన ఒకటే, 4 సినిమాలు చేసిన ఒకటే. సో అది నేను అది క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. నేను చేసిన అంటే ఏంటి ఇప్పుడు మీరు ఎలా సాటిస్ఫై అవుతారు? ఇప్పుడు మీరు కీబోర్డ్ ప్లేయర్గా కొన్ని 100 సినిమాలు చేశారు, ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువ, లేదంటే డైరెక్టర్గా కొన్ని సినిమాలు చేశారు ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువ? అంటే నాకు ఏ పని చేసినా నాకు అన్నిట్లో సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుందంటే ఒక 1500 సినిమాలు చేయడం అంత ఈజీ కాదు, పైగా ఇంతమందిని మెప్పించాలి, అందరికీ నేనంటే ఇష్టం. సో అది సాటిస్ఫాక్షన్. మనీ వైజ్ కూడా నేను బాగా సంపాదించుకున్నా యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్గా. అంటే ఇంటికి ఎంత మేము ఉన్నా కూడా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని నేను నేర్చుకుని మేము వెల్ సెటిల్డ్. మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత మంచి పేరు వచ్చింది, డబ్బు కన్నా పేరు బాగా వచ్చింది. సో అక్కడ సాటిస్ఫాక్షన్. సో టీవీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పేరు వచ్చింది, మనీ వచ్చింది, నిర్మాణం చెప్పాలంటే. సో అక్కడి నుంచి ప్రైవేట్ ఆల్బమ్స్, దాంట్లో మంచి అమౌంట్స్ ఇస్తారు, మంచి మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో అలాగే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు డైరెక్ట్గా ఏ గ్రేడ్ ఇచ్చారు. సో ఇవన్నీ మర్యాదలు. ఓన్లీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అంటే కొంతకాలానికి మన సినిమాలు ఏం లేకపోతే మనం ఇంకేం పని చేయలేం. సో ఇప్పుడు నాకేంటంటే ఎట్టెళ్ళినా నాకు గౌరవం ఉంటుంది. ఆల్ ఇండియా రేడియో, టీవీ, ప్రైవేట్ ఆల్బమ్స్, ఏ ఫారిన్ కంట్రీస్ షోస్, నెంబర్ ఆఫ్ షోస్ బాలుగారితో తర్వాత విడిగా. సో ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా మర్యాద ఇస్తారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. మనీ ఒకటే కాదుగా మనీ, అందుకని నా సాటిస్ఫాక్షన్. పైగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాళ్ళకి తెలుసు నేనేంటంటే, నేనే కాదు మా బాబాయ్లు టెలిఫోన్ లేదు వాళ్ళకి, వర్క్ వస్తే వర్క్ చేయడం, లేకపోతే ఇంట్లో కూర్చోవడం అలవాటు వాళ్ళకి. మా అన్నయ్య కూడా అంతే. సో నాకు అది అలవాటు అయింది. వర్క్ ఇస్తే ఏ వర్క్ అయినా బ్రహ్మాండం చేస్తాం, నమ్మకం ఉంది. వర్క్ ఇవ్వలేదు, నేను ఇంటికి వెళ్ళి అడిగి వాళ్ళకి ఫోన్లు చేసి, అది ఇంతవరకు జరగల. కానీ అది కూడా కొంతవరకు తప్పే, అంతేగా. మరి
అంటే మారుతున్న కాలంతో మనం మారాలి. నేనేమి పెద్ద అలాగే గిరిగీసిపోయి అలా ఏం లేదు. ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, ఆ మధ్య కూడా కొంతమంది ఫ్రెండ్స్ని కలవడం జరిగింది. కలిసి వాళ్ళన్నారు నిన్న జోగ్గా, ఏమా నీకు మాధవ్ సురేష్ అంటే ఏదో పాత్ర ఏమనుకోదు, ఎంఎస్ చంద్రన్ పెట్టుకోండి, లేకపోతే ఇప్పుడు యాక్ట్ చేస్తాం, అది కూడా చేయించుకెళ్తే తప్పేం లేదు అంటే వాడు గట్టిగా వేసి సార్ మీరు మనం చేద్దాం, బహుశా త్వరలో మన మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ నాకే తెలియదు, ఒక చేంజ్ మాత్రం వస్తుంది. నా సెకండ్ థాట్ వస్తుంది. అంటే మనం అడిగేప్పటికి వాళ్ళకు కూడా అరే ఆయన కూడా సీనియర్ కదా, పైగా అడిగాడు అని కొంచెం మొహమాటంగానే ఒకటి ఇస్తారు, డెఫినెట్ క్లిక్ అవుతుంది. నమ్మకం అంతే, సీనియారిటీ ఉంటుంది కదా, సీనియర్ అయినప్పుడు తర్వాత మనకి. ఇప్పుడు మాధవ పెద్ది సినిమా, తెలుగు సినిమా చరిత్రలో ఈ నేమ్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంతేకాదు మేము సీనియర్ మోస్ట్ ఫ్యామిలీస్ మేము. అదే మాధవ్ పెద్దీస్ అండ్ ఎఫిలియేటెడ్ టు మాధవ్ పెద్దీస్. అంటే మా ఆడపిల్లలకి ఇప్పుడు వల్లభజోతి శివరామ్ గారని, కొడవటిగండి కుటుంబరావు గారు, తర్వాత వీళ్ళందరూ మరి మంచి పేరు సంపాదించిన ఆర్టిస్ట్గా వెళ్ళి ముందు మాధవ్ పెద్ది వెంకటరామయ్య గారితో స్టార్ట్ అయింది 1938. ఇప్పుడు నేను 3వ తరం, పైన ఇంక 2 తరాలు వర్క్ చేస్తున్నారు. మా అబ్బాయి బావమరిది మాత రాఘవేంద్ర అని, అతను హీరో, తమిళ్లో చేస్తున్నాడు, తెలుగులో చేశాడు. తర్వాత మా మనోడు ఇప్పుడు మా అమ్మాయి కొడుకు మొన్న ఒక తమిళ సినిమా చేశాడు హీరోగా, అది మంచి పేరు, రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది. అది దాని పేరు మార్గళ్ళి తింగళ్, వాడి పేరు శ్యామసుందర్. అసలు అక్కడ తమిళ్ నేమ్ ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు శ్యామ్ శల్వన్ అని పెట్టారు. భారతీరాజా గారి ఆధ్వర్యంలో జరిగింది. వాళ్ళ అబ్బాయి మనోజ్ భారతీరాజా డైరెక్టర్, ఇళయరాజా గారు మ్యూజిక్. అదృష్టం వాడికి మంచి పేరు వచ్చింది. అంటే వాడు ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాడు, అంటే 5వ తరం. మరి రేపు ఏం జరుగుతుందో మాకే తెలియదు. మీరు అన్నారు 3వ తరం అని, మీ ముందు తరాల వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. డిసిప్లిన్డ్గా ముఖ్యంగా. అవును, ఆర్ట్ డైరెక్టర్గా గోఖలే గారు కానివ్వండి, సచిన్ బాబాయ్ కానీ, సత్యం గారు కానీ, అలాగే మా అన్నయ్య రమేష్ గారు కానీ. సో వాళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? వాళ్ళే నాకు ఒక మార్గదర్శకులు. ఎందుకంటే మేము అనుకుంటా ఇప్పుడు కూడా ఒక బాబాయ్ పాటలన్నీ ఒక ఎత్తు, మాయాబజార్ల వివాహ భోజనం ఒక ఎత్తు. అంత పేరు సంపాదించుకున్న వ్యక్తులు వాళ్ళే మామూలుగా ఉంటున్నారే, మనం ఎందుకు ఉండకూడదు ఇలా, అసలు ఎందుకని ఈ భేషజాలు ఎందుకు అని మొదటి నుంచి వాళ్ళనే ఫాలో అవుతున్నాం. అలాగే గోఖలే గారు కూడా అంతే. ఆయన కూడా చాలా, రామారావు గారికి వాళ్ళందరికీ చాలా ఇష్టం ఆయన అంటే, మంచి ఆర్ట్ డైరెక్టర్. సో మంచి పేరు. అలాగే బాపు గారు ముఖ్యంగా నేను వర్క్ చేసిన ముఖ్యమైన చాలామందిలో బాలు గారు ఒకళ్ళు, అంటే ఎక్కువ సన్నిహితం. అలాగే పోలేందు గారు, మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు, మా ఇప్పుడు ప్రస్తుతం వరప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళందరిని చూసి వీళ్ళు ఇంత విషయం ఉండి వీళ్ళే మామూలుగా ఉన్నారా, అసలు బాపు గారు ఏంటి ఇలా ఉంటాడు ఉన్నప్పుడు మనకి వాళ్ళతో పని చేసాం కాబట్టి. అంత పని చేయకపోతే అది ఇంకో రకం ఉండేదో నాకు తెలియదు. సో అందుకని నాకేంటే కొంచెం డౌన్ టు ఎర్త్ అన్న దానికి నిర్వచనం వీళ్ళందరూ. అలా చేయటం వల్ల వాళ్ళు అంతే, ఎవరిని పని అడగరు. బాపు గారు అడుగుతారు, ఎప్పుడు అడగరు. సో అది చేయాలన్నాడు, అరే వీళ్ళంత వరకు నీది ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటే మంచిది, నీకు ఎప్పుడు కింద హ్యాండ్ ఉంటే వాళ్ళు అడిగిందే నువ్వు చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. దాంట్లో నేను లైక్ చేసే ఇళయరాజా గారు, నో సెకండ్ థాట్. అత్యద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. మరి ఆయన అనుకుంది చేస్తున్నాడు కదా, స్టిల్ ఈజ్ వర్కింగ్ 82వ సంవత్సరంలో. సో అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి అంతే. ఏజీ అనేది క్రైటీరియా కాదు, ఏం కానే కాదు. మీకంతా 73 రన్నింగ్. మరి మీరు ఫుల్ యాక్టివ్గా మీరు షోస్ చేస్తున్నారు. ఒక షో ఈ మధ్య 7 hours చేసాం. మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు 5 నెలల వరకు పెద్ద దాని గురించి ఏమీ ఇది లేదు. అప్పుడు నేను అందరు సింగర్స్తో మాట్లాడి 54 మంది సింగర్స్, 22 మంది ఆర్కెస్ట్రాతో 7 గంటల సేపు హృదయాంజలి అని చెప్పి చేశాను. సో నేను ప్రోగ్రామ్స్ ఈవెన్ రికార్డింగ్స్కి వెళ్ళినా 12 hours నేను ఎనర్జెటికల్గానే ఉంటాను. సో ఏజ్ ఏముంది, ఇప్పుడు మాకు సంగీతం శ్రీనివాసరావు 92 రన్నింగ్,
ఏంటి వాళ్ళతో కంపేర్ చేస్తే మేము నథింగ్ అసలు. నథింగ్. అవునా. సో ఏజ్ అనేది ఎప్పుడు లేదు, క్రైటీరియా కానీ కదా. ఇప్పుడు మీరు కొన్ని వందల సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్ చేశారు, అద్భుతమైన సంగీత దర్శకుల వద్ద చేశారు కదా. వాళ్ళ బాణి ఒక్కొక్కళ్ళది ఒక్కో బాణి కదా. అవును. సో ఒక్కొక్కళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒక్కళ్ళ గురించి చెప్పాలంటే అయ్యో అది మీ ఫస్ట్ సినిమా మెగా సీరియల్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒకటి నేర్చుకున్నాను. ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ చెప్పండి. క్వాలిటీస్ అదే చెప్పబోతున్నాను. అది నేను నేర్చుకున్నాను. ఏంటంటే ఒక టైం సెన్స్ అది నేను నేర్చుకుంది చలపతిరావు గారు, ఒక మహాదేవన్ గారు. మిగతా అందరి దగ్గర ఉన్నా కూడా 7ంటికి మనం టైం చూసుకోవచ్చు. మహాదేవన్ గారు అక్కడ ఉండేవాడు. అలాగే చలపతిరావు గారు ఏంటంటే 6 to 9 కాల్ షీట్లో పాట అయిపోయేది. మేము పొరపాటున 6:30కి వెళ్తే ప్లీజ్ గెట్ అవుట్. ఎంత మన మీద అభిమానం ఉన్నా అంటే టైం సెన్స్ ఒక, అందుకనే ఆయన అయూబ్ ఖాన్ అని పేరు పెట్టాం. అలాగే మహాదేవన్ గారు వాళ్ళ దగ్గర అది. అలాగే అయూబ్ ఖాన్ ఏంటి? అయూబ్ ఖాన్ అంటే వెరీ స్ట్రిక్ట్, అందుకని ఆయన అలా పెట్టాం. ఆయన రికార్డింగ్ చేయడం అప్పుడప్పుడు కోట్ వేసుకొచ్చేవారు. మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు ఆయన. సో అలాగే రమేష్ నాయుడు గారు మహాదేవన్ గారికి నేర్చుకుంది ఏంటంటే వాళ్ళు ఏనాడు తనాలు ఇవ్వాల, నెవర్. వాళ్ళు రాసిన దానికే ట్యూన్ చేశారు. అది నేను ఫాలో అవుతున్నా వీళ్ళంత వరకు. నేను ట్యూన్స్ ఇవ్వలేక కాదు, ఇవ్వటం కన్నా లిరిక్స్ చేసిన తర్వాత చేస్తే అది చిరకాలం మనకి ప్రజల గుండెల్లో ఉంటుందని నా నమ్మకం. ఈవెన్ తననాలు ఇచ్చినవి కూడా అద్భుతమైన హిట్స్ అయినవి ఉన్నాయిగా అందులో. ఇప్పుడు మహాదేవన్ గారు ఆయన తెలుగు మనిషి కాదు. ముందంటే మొజా నీకు ఉద్దేశం లేదు, రాసిన చేసాడు కదా. శంకరాభరణం రాసిన చేసాడు కదా. సో అలా ఆదర్శం మాకు. అలాగే నౌషాద్ గారు వాళ్ళు ఒక థియేటర్లో రాగానే ఒక గౌరవం, ఒక మహానుభావుడు. మనం అది ఫాలో అవ్వాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇవన్నీ లేకుండా. అలాగే హంసలేఖ చాలా సినిమాలు వర్క్ చేస్తాం. కన్నడలో మేము 110 సినిమాలు చేస్తే జోవిల్గా ఉంటూ కూడా మంచి మంచి అతను రచన అండ్ సంగీత దర్శకుడు 2 ఉన్నాయి అతని దగ్గర. నాకు కూడా ఏంటంటే కొన్ని పాటలకి మేము కొన్ని మగుటం ఇస్తుంటాం, దాంట్లో ఆయన ఫాలో అవుతాను. అలాగే సత్యం గారు, ఎవరికి గ్రేట్నెస్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు రాజేశ్వరరావు ఉన్నారు, మేము భయపడేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, కానీ మాతో సమానంగా అల్లరి చేసేవాడు ఆయన. అలాగే పెంజాల నాగేశ్వరరావు ఒక పర్ఫెక్షన్. ఎంతమంది దగ్గర ఉన్న పెంజాల గారు ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క. ఇప్పుడు అలాగే లక్ష్మీకాంత్ పేర్లాల్ గారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి అరేంజర్ ఆయన పేర్లాల్ గారు. సో అలా వీళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గర పనిచేస్తే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నేను ఏ పాట కంపోజ్ చేసినా ఒక రిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అరే మహాదేవన్ గారు ఈ పాట అలా చేశారు కదా ఈ సీక్వెన్స్కి అనే ఒక రిఫరెన్స్ నాకు దొరికింది కదా, అది నాకు అడ్వాంటేజ్ అయింది. అందుకని అలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయి చేసిన సాంగ్స్ ఏంటి మీరు కంపోజ్ చేసినట్లు? ఈ శ్రీతుమ్మన్ నారదామృతం కూడా అది ఒక కారణం. దర్బార్ కారణంలో ఒక రాగంలో చేశారు పెంజాల్ గారు. నేను ఒక రాగంలో ఎందుకు చేయాలని చెప్పి దాన్ని మా ఇన్స్పిరేషన్ అంతవరకే ఇన్స్పిరేషన్ తీసుకుని దీన్ని రాగమాల కింద చేసాం. అలాగే బృందావనంలో కూడా మీకు విజయాల్లో కొన్ని రాగాలే మ్యూజిక్ డైరెక్ట్ చేశారు పెంజాల్ గారు, ఘంటసాల గారు, రాజేశ్వరరావు గారు. ఆ రాగాలనే నేను రాగాలను బేస్ తీసుకుని ప్రతి పాటని హిట్ అవ్వడానికి కారణం కొన్ని పాటలు రాగా బేసే హిట్ అవుతాయి. అందుకని అందులో కూడా ఓహో పావురమా అది భీంపలాస్ అనే రాగం, అది వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళకి కలిసి వచ్చిన రాగం అది. సో అలాగే దుర్గా అంటాం మేము, అది ఆ రోజు నారాయణ పాట. మధురమే సుధాగానం వచ్చి ముందు మోహన్తో మొదలుపెట్టి తర్వాత మారుతుంది. సో ప్రతిదీ రాగా బేస్తో చేసాం. చేసిన వల్ల అంటే వీటన్నిటి కారణం పెద్దవాళ్లే. వీళ్ళందరిది పని చేయటం అనేది నాకు మీరు చెప్పినట్టుగా ఇన్స్పిరేషన్ నాకు. అలాగే వాళ్ళ ప్రవర్తన. రాజేశ్వరరావు చాలా మామూలుగా, ప్రింజాల్ గారు మామూలు మనుషులా ఉండేవాళ్ళు. ఇవాళ నేను చెప్పకూడదు, 3 పాటలు పాడిన పిల్లల్ని మేము పట్టుకోలేకపోతున్నాం. 3 పాటలు వాళ్ళు ఫోన్లో దొరకరు. నేను పేర్లు చెప్పకూడదు. నా దగ్గర నుంచి కనీసం 200-300 మంది సింగర్స్ వచ్చి ఉంటారు. కొంతమంది మా ఫోన్లో దొరకరు, ఫేస్బుక్లోనే ఉంటారు 24 గంటలు. సో అలా అనుకుంటే బాలు గారు, సుశీల్ గారు, జానకి గారు ఎలా ఉండాలి? హంబుల్నెస్.
అది నాకు అంటే ఎందుకని ఈ జనరేషన్కి ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేక ఎంతకాలం ఉంటామో తెలీదు. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అది ఫస్ట్ పాయింట్. కానీ కొంతమంది ఉన్నారు అలా మన అంటాను లేదు, కొంతమంది యంగ్స్టర్స్ వాళ్ళకి ఒక పద్ధతి ఉన్న సింగర్స్ నాకు కూడా తెలుసు. బట్ ఎవరు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంత డెడికేషన్తో ఉన్న సింగర్స్? డెడికేషన్స్తో ఉన్నవాళ్ళు యాక్చువల్గా అందరూ ఉంటారు, అందరూ ఉండరని కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్సీ కారుణ్య చాలా మంచి సింగర్, మీరు ఏ టైప్ సాంగ్ ఇచ్చినా పాడగలడు. అలాగే శ్రీకృష్ణ. కాకపోతే అవకాశాలు తక్కువైనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరతారు. అలాగే ఇప్పుడు తమన్ దగ్గర అసిస్టెంట్గా తను చేరాడు. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అడ్వాంటేజ్. యాక్చువల్గా నేను అడుగుదాం అనుకుంటూ అదే, ఇప్పుడు శ్రీకృష్ణ అనేది తమన్కి ఎంతవరకు బలం అంటే ఇప్పుడు ట్యూన్ చేసేటప్పుడు వాళ్ళు ప్రతిదీ పాడి స్ట్రెయిన్ అవ్వలేరు ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళు ఎన్నో పాటలు స్టేజ్ మీద పాడటం వల్ల ఇలా ఇస్తే అల్లుకుపోయే రకం. పైగా అందరూ సింగర్స్ ఆయన దగ్గర ఉండలేరు, అంటే అంటే ఫాస్ట్గా వెళ్ళాలి. ఆ ఫాస్ట్నెస్ ఉంది శ్రీకృష్ణ ఉంది కాబట్టి సరిగ్గా మ్యాచ్ అయ్యాడు. తమన్ అంటే సాయి మేతూ పెంచిన కుర్రాడు అతను, వాళ్ళ నాన్నే నా దగ్గర నా అసిస్టెంట్. సో అతనికి ఎలా సెట్ అయ్యాడు. అలాగే మణిశర్మ దగ్గర ఏమో పూర్వం మన ఇతను సింగర్ మల్లికార్జున, తర్వాత పార్సారథి, వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నేను చెప్పను, ఇళయరాజా దగ్గర అక్కడ అసిస్టెంట్ అక్కడ, ఆయన వన్ మ్యాన్ షో, ఆయన గొంతు ఎలా ఉంది ఆయనే పాడుతాడు, అది హిట్ కూడా చేయగలడు, ఆయన చేయగలడు, సమర్థుడు. సో చక్రవర్తి గారి దగ్గర పాడగలడు, ఆయన ఎందుకు అంత స్ట్రెయిన్ అవడం అని చెప్పి సింగర్స్ పెట్టుకున్నారు. మా అన్నయ్య మనం అందరూ అలా వచ్చిన వాళ్ళే కదా. సో సింగర్స్ కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది. అలా చేరితే ఏమవుతుందంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్. శ్రీకృష్ణ పట్టుకోవాలంటే అయ్యో ఆయన తమన్ గారి దగ్గర ఉంటారండి. సో అదొక ఇది ఉంటుంది. మంచి విద్వత్తు ఉండి అవకాశాలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మీ దృష్టికి వచ్చిన వాళ్ళు అలా ఎవరండి? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాకుండా వెనకబడ్డ వాళ్ళు అంటే ఎవరు? పవన్ అన్న ఒక సింగర్ నిజంగా బాగా పాడతాడు, అతను పెద్ద అంత అవకాశాలు లేవు. వాళ్ళ నాన్న పాడాడండి అతను సినిమాల్లో అంత పెద్ద చెప్పుకోదగ్గ హిట్ సాంగ్స్ ఏం పాడలా, ఏవో కొన్ని పాడాడు. ప్రస్తుతం మణిశర్మతో ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాడు, మణిశర్మ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. నా ప్రోగ్రామ్స్లో కూడా అతను పాడుతుంటాడు, ప్రైవేట్ ఆల్బమ్స్. బట్ హీఈస్ బిజీ. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సినిమాల్లోనే పాడాలనే రూల్ లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డబ్బింగ్ లైన్ కూడా వెళ్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ హేమచంద్ర చాలా మంచి సింగర్, అతను డబ్బింగ్లో చాలా బిజీ. అలాగే మంచి సింగర్గా ఉండి డబ్బింగ్లో మంచి పేరు తీసుకొచ్చింది సునీత, అందరూ తెలుసు కదా. ఆ వరవడిలో ఇప్పుడు చాలామంది డబ్బింగ్ వైపు కూడా వెళ్తున్నారు. ఎందుకు ఏమవుతుందంటే పూర్వం ఒక వాయిస్ లైక్ చేస్తే వాళ్ళ చేతి ఎక్కువ పాడించేవాళ్ళు. అంటే ఇక్కడ ఒక ఇది ఉందండి, ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇది సుశీల గారి పాట, ఇది జానకి గారి పాట, ఇది ఎల్ఆర్ఎస్ఆర్ గారి పాట అని ఒక పాట వినగానే చెప్పగలం. ఇప్పుడు ఏ పాట విని ఇది ఏ సింగర్ పాడాడని చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఏ సింగర్ అయినా కనీసం ఒక 100-200 పాటలు పాడాలి ముందు. పాడితేనే మీకు ఇప్పుడు అప్పట్లో కూడా బాలు గారు వచ్చిన కొత్తల్లో పాడుతో ఇవన్నీ లేవు. అప్పుడు కూడా 50 మంది సింగర్స్ ఉంటే అది వేరే రకంగా ఉండేది. సో అప్పుడు ఏంటంటే ఒక స్పెషాలిటీ వాయిస్, పైగా పాడేవాళ్ళలో కూడా బాలుగారు లాగానో ఘంటసాల గారు లాగానో పాడితే చల్లదు వాళ్ళకు. అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు అనురాగ్ కులకర్ణి అభివృద్ధిలోకి వస్తున్నాడు కుర్రాడు. అంటే వాళ్ళ ఓన్ వాయిస్ ఉండాలి, వాళ్ళు పాడిన పాటలు హిట్ అవ్వాలి, అది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. అలా లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఏదైనా కోరస్ పాడటం, గ్రూప్ సింగర్ పాడటం, కచేరీలు మెయిన్, లేకపోతే ఇప్పుడు స్వలాభిషేకం అటువంటి వాళ్ళు పాల్గొనడం. కానీ గమ్మత్తు ఏంటంటే అందరూ బిజీగానే ఉన్నారు, చాలామంది బిజీగానే ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. బిజీగా ఉన్నారు కానీ పేరు అది మన ఎఫెక్ట్ అనేది కనపట్లేదు, మనం చేయలేం. ఘంటసాల గారు బాలు గారు తరం అయిపోయింది. ఇవాళకి కూడా మనం ఇన్ని పాటలు పాడినా కూడా ఈ పాట మనోదని మనం చెప్పే ఐడెంటిటీ తక్కువ, తమిళ్లో ఎక్కువ. తెలుగులో
కొన్ని మంచి పాటలు పాడిన బాలు గారు పాడారు అనుకునే మనకి వెళ్ళిపోతుంది. మా అన్నయ్య కూడా అంతే, రమేష్ పాడిన పాటలు కూడా అంతే. సో అది అంటే మీ అన్నయ్య పాడిని కొంచెం వాయిస్ పెక్యులర్గా ఉంటుంది కాబట్టి కొన్ని పాటలు కరెక్టే. ఈవెన్ మను కూడా అంతే. చూడండి, నాకే ప్రియా ప్రియతమ రాగాలు పాట నేను బాలు గారు పక్కన కూర్చొని చూసిన సినిమా. సార్ కచేరీకి మళ్ళీ మనకు మంచి పాట వచ్చిందన్న, ఏమైనా నువ్వు కూడా నీకు వచ్చేవి భలే చెప్పేవాను, ఇక మనవాడా మన మనో పాడాడు ప్రమాణంగా అన్నాడు. నిజంగా బాలుగారు లాగా పాడినా అతకాలిగా. యాక్చువల్గా బాలుగారు గొంతు ఉన్నది ఓన్లీ కేవలం చరణ్ దగ్గరే. చరణ్నే బాలుగారు లాగా ఆ గొంతు అలా ఉంది. అది కానీ ఎందుకండి చరణ్ రాణించలేకపోవటానికి రీజన్ ఏంటి? అప్పట్లో ఒక మర్రి చెట్టు కింద ఒక చిన్న చెట్టు ఉంటే మర్రి చెట్టు ఇక్కడ కనబడుతుంది. నాన్నగారు పోయిన తర్వాత నేను కూడా అతను ఎంకరేజ్ చేశాను. ఒక 5-6 పాటలు ప్రైవేట్ సాంగ్స్ పాడాడు. తర్వాత అతనికి ఏమైందంటే, అరే బాలుగారు అబ్బాయి, బాలుగారు సడన్గా పోవటం, ఆయన మీద ఉండే ఒక సానుభూతి, వాళ్ళ అబ్బాయి మనం ఎంకరేజ్ చేయాలి అని కొంతమంది చేశారు. అతనికి ఇప్పుడు పాడుతా తీగ ఒకటి, ప్రైవేటు ప్రోగ్రామ్స్, వాటన్నిటికన్నా ఇప్పుడు సీతారామన్ సినిమాతో అతనికి మంచి పేరు వచ్చింది. 2 పాటలే చాలు, ఆ 2 పాటలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. డెఫినెట్లీ విల్ కమ్ అప్. ఎందుకంటే అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే తమిళ్ కన్నడ ఫీల్డ్లో కూడా అతను వెళ్ళగలడు, అతను మాట్లాడగలడు. ఇప్పుడు పాడుతా తీయగా విషయానికి వస్తే బాలుగారు అద్భుతంగా కండక్ట్ చేసిన ప్రోగ్రాము సూపర్ హిట్ ప్రోగ్రామ్. ఇప్పుడు దాన్ని చరణ్ టేకప్ చేసి తీసుకెళ్తున్నాడు కదా. సో ఆ స్థాయిలో దాన్ని నిలబెట్టగలడా? నిలబెడతారు, నమ్మకం ఉండబట్టే వాళ్ళు ఇచ్చారా. నమ్మకం ఉండటం వేరు, అంటే మొదట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు బాలుగారిని దగ్గరగా ఉండి మీరు చూసారు, ఎన్నో సంవత్సరాలు బాలుగారితో జర్నీ చేశారు. మీరు పాడుతా తీయగాలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. లేదు, పాడుతా తీయగా నేను మొదట్లో అందరినీ సెలెక్ట్ చేసి ఇచ్చేవాడిని. అదే 8 మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అవును. సో ఇప్పుడు తను చరణ్ చేసేది చూస్తున్నారు. ఏంటి మీరు ఫీల్ అయిన డిఫరెన్స్ ఏంటి? అంటే ముందు నేను భయపడ్డా, చరణ్ చేయగలడా లేదని. కానీ అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే బాలుగారు 1 మ్యాన్ షో. ఎందుకంటే ఆయన ఎక్కువ వేల పాటలు పాడబట్టి ఆయనకున్న జ్ఞాపశక్తి కూడా అమోఘం. సో అన్నీ ఆయనే చూసేవాడు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ఏంటంటే ఒక 3 జడ్జిలు ఉన్నారు, ఇతను ఈజ్ అన్ యాంకర్. సో అది బాగా చేస్తున్నాడు. ఎందుకంటే అతనిలో కూడా ఒక నటుడు ఉన్నాడు, అతను కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి దాన్ని చేయడానికి అదొక దోహదపడింది. ఫ్రాంక్గా చెప్పాలంటే బాలు గారు లాగా అంత మనం కంపేర్ చేయకపోయినా డెఫినెట్లీ ఈజ్ డూయింగ్ గుడ్. యాంకర్గా బాగా చేస్తున్నాడు. పైగా చాలామందికి ఇప్పుడు బాలయ్య బాబు చేస్తుంటే రామారావు గారి వాళ్ళకి ఎలా చూస్తాం మనం, సేమ్ అలాగే బాలు గారిని అతనిలో చూసుకుంటారు కాబట్టి అది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. అది అతను చేయగలడు. ఎందుకంటే అతను మొదటి నుంచి ఆ ఫ్రీ ఇది ఉంది అతని దగ్గర. చరణ్ నేను మొదటి నుంచి చిన్న పిల్లాడి నుంచి చూస్తున్నాను నేను. అతను అంటే అతను అవన్నీ బాగా ఆకలింపు చేసుకుని ఒక మంచి పాట ఇచ్చినా పాడగలుగుతున్నాడు, యాంకరింగ్ చేయగలుగుతున్నాడు, మరి షోస్ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు వేరే వేరే కంట్రీస్కి వెళ్తున్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు బిజీగా ఉన్నాడు అండ్ మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. అది ఆయన ఎక్కడున్నా ఆశీర్వాదం ఉంటుంది కదా. ఉంటుంది కదండి. ఓకే. సో మీరు కీబోర్డ్ ప్లేయర్గా డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చేశారు కదా. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మీకు ది బెస్ట్ అంటే ఇప్పుడు చలపతిరావు గారి దగ్గర చేశారు, ఆయన పాటల్లో మీకు బాగా నచ్చిన పాటలు ఏవి? చాలా ఉన్నాయి, ఎలా చెప్తాం. 1, 2 నాకు పర్సనల్గా నచ్చినవి ఇల్లరికం. ఇల్లరికంలో పాటలు నాకు చాలా ఇష్టం. ఆయన చేసినవి మంచి మనిషి ఆయనను రాజేశ్వరరావు కలిసి చేశారు. అదో ప్రయోగం, ఎప్పుడు చేయలే ఎవరు. ఆయన రాజేశ్వరరావు చాలా చేయటం అప్పట్లో. తర్వాత ఒక సినిమా ఇళయరాజా అండ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు కలిసి చేశారు. నేను కూడా ఒక సినిమా అమ్మోరు సినిమాలో ఒక పాట చేశాను. ఎంఎస్ రెడ్డి గారు అడిగారు నన్ను, ఒక పాట చేశాను దాంట్లో. సో బట్ ఇద్దరు మ్యూజిక్ కలిపి చేయటం అనేది తక్కువ, ఇన్ జనరల్గా ఉండదు అది. సో ఆయన పాటలు నాకు ఇళ్ళకి నాకు చాలా ఇష్టం. అంటే మిగతా మంచి మనిషి పెద్ద సూపర్ హిట్ సాంగ్స్. ఆయన కూడా ఏంటంటే మాస్కి దగ్గరికి వెళ్ళాడు, మెలోడీస్ దగ్గరికి చేశారు. మరి తర్వాత ఒకటేంటి రామారావు సినిమాలు, ఇటు ధర్మదాత ఎన్నో చేశాడు ఆయన. ధర్మదాత నాగేశ్వరరావు ఇటు రామారావు సినిమాలకి అటు. సో ఇద్దరికి
సూపర్ హిట్స్. అలాగే కృష్ణ గారు గుడజారు 1167 అవన్నీ అప్పట్లో సూపర్ హిట్స్. సో ఆయన 2 తరాలతో బాగా చేశాడు. నాకెందుకు పర్సనల్గా ఇల్లరికో అంటే నాకు ఇష్టం. పెండ్యాల గారు పెండ్యాల గారు అమ్మో నాకు యాక్చువల్గా నాకు మనసులో ముద్రించుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. చాలా అత్యద్భుతమైనటువంటి సమర్థం. అంటే సరదా సరదా సిగరెట్ చేయగలడు, ఇటు శివశంకరి పాట చేయగలడు. అంటే ఆయనకి టాప్ టు బాటమ్. నాకు ఆయన సినిమాల్లో ముఖ్యంగా అన్ని పాటలు ఇష్టమే, కానీ జగదేక వీరుని కథ, అలాగా ఆయన డివోషనల్ మూవీస్ అన్నీ ఆయన చేసినవన్నీ అద్భుతంగా ఉంటాయి. ఈవెన్ దీంట్లో కూడా రాముడు భీముడు లాంటి సినిమాల్లో కూడా ఆయన నిర్దిష్టంగా చేసే ట్యూన్స్ అంటే నాకు ఇష్టం. అండ్ చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, నో డౌట్. నాకు పర్సనల్గా అయితే జగదేక వీరుని కథ. ఓకే. ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆయనది అసలు ఏ సినిమా చెప్తాం, అసలు లెజెండ్. ఆయన 1 సినిమా 2 సినిమాలు చెప్పలేం, చాలా కష్టం. అసలు ఈ ఎంఎస్ అనగానే ఇది అని చెప్పలేం. పాతతరం విశ్వనాథన్ రామమూర్తిగా చేసినవన్నీ సూపర్ హిట్స్. అయితే ఒకటి చెప్పుకోవాలి, ఎంఎస్ విశ్వనాథన్ గారి పాటల ద్వారా ఆయన కన్నదాసన్, పి సుశీల్ గారు, టిఎం సౌందరరాజన్, గ్రేట్ కాంబినేషన్, గ్రేట్ కాంబినేషన్. అలాగే నెక్స్ట్ మళ్ళీ గ్రేట్ కాంబినేషన్ ఇళయరాజా, జానకి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం. నా దృష్టిలో ఈ 2 గ్రేటెస్ట్ కాంబినేషన్స్. అంటే డిఫరెంట్ కోరుకుంటున్నారు కదా ఇప్పుడు. ఒక్కో పాట ఒకళ్ళు రాస్తున్నారు, ఒక్కో పాట ఒకళ్ళు పాడుతున్నారు. సో అదే ఒక ఏం చెప్తాం, అదొక అంటే కొత్త ఒక మోజు పాత ఒక రోత అన్నట్టుగా. అది దీనికి ఏమీ ఆన్సర్ మనం ఏం చెప్పలేం, ఎవరి అభిరుచి వాళ్ళదే. కానీ విశ్వనాథన్, కె విశ్వనాథ్ గారు అటువంటి వాళ్ళు చేసినప్పుడు మాత్రం ఒక్క కవితను రాయించారు. అవును. వేటూరి గారు అంటే వేటూరి గారే, శాస్త్రి గారు అంటే శాస్త్రి గారే. అదే అంటే ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరు ఏదో ఒక ట్యూన్ రెడీ చేసి ఒక గే రచయిత దగ్గర పంపిస్తున్నారు. అది నచ్చకపోతే మళ్ళీ దాన్నే ఇంకొకటి దగ్గర పంపిస్తారు. ఇప్పుడు అలా తయారైంది. కానీ ఆ సినిమా కథ అంతా తెలిసి అన్ని పాటలు ఒకళ్ళే రాస్తే వచ్చే ఇన్పుట్ వేరే కదా. డెఫినెట్గా, నో డౌట్. ఎందుకంటే అదేగా ఆత్రేయ గారు విళంబరి చేసింది. అప్పుడు పింగళ నాగేంద్రరావు దగ్గర తీసుకుంటే మీరు ఎవరిని తీసుకున్నా ఆ కథ అంతా దాంట్లో వాళ్ళు లీనం అయిపోతారు. ఇప్పుడు ఈ చంద్రబోస్ మన వాళ్ళు చాలామంది రాస్తున్నారు కదా, కొన్ని సినిమాలు సింగిల్ టైటిల్, అంటే వాళ్ళ కథ అంతా దాంట్లో ఉంటుంది. వాళ్ళు పైగా సింగిల్ టైటిల్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా రాయాలి. అన్ని పాటలు అన్నీ ఒక ఇది ఉంటుంది వాళ్ళకి. సో ఏదైనప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. రైటర్ పని ఏంటి, రాయటమే అతని పని కదా. మ్యూజిక్ డైరెక్టర్ పని ఏంటి, మ్యూజిక్ చేయటమే పని. నేను అది ఇప్పుడు ఒక రైటర్ అనేవాడు నా దృష్టిలో ఒక స్వేచ్ఛా విహంగం, అంటే ఒక ఎగిరే పక్షి. అతన్ని మనకు తెలిసి తెలియని తనానాలు ఇచ్చి ఒక పంజరంలో బంధించడానికి మనం ఎవరు అసలు. ఒక డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి కూర్చుని ఆయనకి ఏం కావాలో చెప్తే అద్భుతంగా రాసిస్తాడు. దానికి మనం ట్యూన్ చేయాలి. అదే నాకు ఇష్టమైంది. అది అందరూ ఏకీభవిస్తారు. దీనికి ట్రెండ్ అంటూ ఏం లేదు, అవన్నీ మొత్తం మాటలు. ట్రెండ్ అనేది నేను ఎప్పుడూ ఒప్పుకోను. అది ట్రెండ్ ఏముంది, హిట్టే ట్రెండ్ అంతే. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా వస్తుందండి, భాష రాని గాయకుల చేత పాటలు పాడించి కొని చేయడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అది కొంతకాలం మన ఆయన ఉదిత్ నారాయణ ఒక్కడే తప్పితే మిగతా చాలామంది, ఇప్పుడు శ్రేయా ఘోషల్ ప్రతి అక్షరం పక్కా పాడిందిగా అమ్మాయి. అలాగే మన తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ జెండా పాతారుగా, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల్ గారు, జానకి గారు. మలయాళంలో ఎంత గొప్ప సింగర్ ఆవిడ. మరి హిందీకి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారు, యేసుదాస్ గారు పాడినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి పాడకూడదు? కాకపోతే వాళ్ళు పాడినప్పుడు నేర్చుకొని అసలు భాష తెలిసిన వాడు అక్కడ కూర్చోవాలి, కవి కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ. అది ఇంపార్టెంట్. అది ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అంత టైం కేటాయించి చేయట్లేదు కదా. చేయట్లేదు అంటే తప్పవడం వల్లనే కదా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. అది తప్పు ఎవరిదంటే నేను ప్రొడ్యూసర్ అంట. ఎందుకంటే ఒక చోట 20 రూపాయలు కిలో టొమాటోలు అమ్ముతున్నారు, ఒక చోట 80 రూపాయలు అంటే మనం బేరం ఆడుతున్నాం కదా. మరి కోట్ల వ్యాపారం చేసే సినిమాకి ఎంత ప్రొడ్యూసర్ తెలిసి ఉండాలి కదా. దీనికి మూలం ఏంటి, అవుట్ రేట్. అవుట్ రేట్ ఇచ్చేసి మేము చేతులు దులుపుకుంటున్నాం. అది ఎలా వస్తుంది? పూర్వం అవి లేవు కదా. శంకరాభరణం మహాదేవన్ గారు పేమెంట్ ఇచ్చారు, 10,000 20,000 అంతే. మా అందరికి పేమెంట్స్ ఆయన ప్రొడ్యూసర్
మనిషి అక్కడ కూర్చొని ఇచ్చేవాళ్ళం మాకు. అవును. అంతేగాని మ్యూజిక్ రేట్కి ఇంతనే టోకు బేరం ఇచ్చి ఈజ్ నాట్ మేస్త్రి. అవును. అంటే ఇప్పుడు మేస్త్రులు ఎక్కువైపోయారు కదా అంటున్నా. అది నిర్ణయించాల్సింది నిర్మాతే, నిర్మాత దర్శకులే. అంటే అలా రావటం అనేది మంచిగా చెడుకా? అది నేను చెప్పడం కన్నా ఇవాళ ఎందుకని పాత సినిమాలు మనం మాయాబజార్ వస్తే ఎందుకు చూస్తూ కూర్చున్నాం, మనం ఆఫ్ చేయట్లేదు కదా. సో ఎందుకని రిపీటెడ్ వాల్యూ ఎందుకు ఉండలేదు అంటే అది వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేనేమైనా చెప్తే ఏమంటున్నా అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఎందుకంటే దీనికి ప్రతిదీ ఇది ఒక సినిమా మాధ్యమం, ఎంత గొప్ప మాధ్యమం అది. ఒక పాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ప్రతిఘటనలో ఒక పాట ఎంత అత్యద్భుతమైన పాట అది, వేటూరి గారు రాసింది దుర్యోధన దుశ్శాసన కదా. అలా మాట అనేది చాలా గొప్పది. సో పాట వల్ల ఎంతో బతుకుతుంది సినిమా. అలాగే ప్రతి సీన్ అంతే. సో దేనికి చాలా కష్టపడుతున్నారు. ఎవరు కష్టపడకుండా సినిమాలు తీయట్లా. రాజమౌళి గారు కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన చాలామంది డైరెక్టర్స్ మహానుభావులు ఉన్నారు, నో డౌట్. కానీ వాళ్ళు ఏడాదికి ఒకటో రెండో తీసి దాని అంతవరకే చూస్తున్నారు. కానీ పూర్వం అది కాదు కదా. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఎంతమంది విక్టరీ మసూదన్ గారి దగ్గర తీసుకుంటే, దాసనారాయణరావు సినిమాలు తీసుకోండి, అన్ని మ్యూజికల్ హిట్సే కదా. సో ఎవరి పని వాళ్ళకి వదిలేస్తే అది బాగుంటుంది. వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారు. మనీ మనకి చూపిస్తే ఏమవుతుందంటే ముందు మనీ మీద ఆకర్షణ వస్తుంది మనకి, ఎటువంటి వాడికి అని తప్పలేదు. అదే నాకు లేదంటే ఉత్తమ మాటలు. ఆ మనీ కనబడుతుంటే ముందు, దాని తర్వాత ఇది కొంచెం తగ్గుతుంది అంతే. సార్ ఇప్పుడు ప్రతి మనిషికి జీవితంలో స్వీట్ మెమరీస్ ఉంటాయి, అలాగే కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. మీ లైఫ్లో ఎప్పుడన్నా చేదు అనుభవాలంటూ నాకు అంత పెద్దగా ఏమి లేవండి. ఎందుకంటే నాకు సక్సెస్ రేట్లోనే వెళ్ళాను. కాకపోతే నా పద్ధతి ఏంటంటే భైరవదీప సూపర్ టైప్ అని చెప్పి కాలు రగలేదు, కృష్ణార్జున విజయం ఫ్లాప్ అయిందని చెప్పి అంటే ఎవరేజ్ అని నేనే ఫీల్ అవ్వాలా. ఎందుకంటే వెంటనే నాకు ఇంకోటి భవంతు కనిపిస్తున్నాడు. ఒక డోర్ మూసుకుంటే ఇంకో డోర్ తెరుస్తున్నారు. ఇంకా నాకు ప్రాబ్లం ఏముంది. సో అందుకని నాకు ఏంటంటే నాకు ఉన్న దాంట్లో సంతృప్తి పట్టడం అనేది నా నైజం, అది నా పద్ధతి. నాలాగా అందరూ ఉండాలని నేను అనుకోను. ఒకటికి మీరు డోర్లు తెరుచుకునే అన్నీ ఓకే, కానీ ఏదో ఎక్కడో ఒక చోట మీరు బాధ అనేది పడేది చెప్పాలంటే కరెక్ట్గా భైరవద్వీపానికి మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు రాకపోతే ఒక న్యాయ నిర్ణేత సెలెక్ట్ చేసిన ఆయన నాకు ఆయన పేరు నేను చెప్పకూడదు, అది మర్యాద కూడా కాదు. ఆయన నాకు కొన్నేళ్ల తర్వాత చెప్పింది ఏంటంటే, నీకే రావాలయా, కానీ నీ పాటలకే కదా ఇచ్చాము రెండు. అదేంటి సార్ అలా అంటే అలాగను, నీ పాటలే కదా, చల్లేండి సార్, అందుకని నేనే మాట్లాడు. కొంచెం మనసులో అదేంటి నేను పెద్ద కళమణిలో వచ్చి అంతేం లేదు, కాకపోతే ఏంటిది గమ్మత్తుగా ఉంది, ఇంత గొప్ప పాటలు చేసాం మనం, అదేంటి గమ్మత్తుగా ఉంది అనుకున్నాం అంతవరకే. తర్వాత అది బృందావనం కూడా అలాగే జరిగింది. బృందావనం కన్నా గుమ్మడి గారు చెప్పారు, మధురమే సుధాకర్ చాలా అద్భుతమైన పాట, అందులో విజయవారి బాడీని బాగా చేసావు నువ్వు అని దానికి కారణం కూడా చెప్పారు ఆయన. చెప్తే పోలేండి సార్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు అన్నాను తప్పితే వద్దులేండి. నేను ఎప్పుడు ఏంటంటే నాకు అది ఎవరు చెప్పారో అది ఆయన ఉన్నారు, ఇప్పుడు అది మనం చెప్పకూడదు. గుమ్మడి గారు లేరుగా. గుమ్మడి గారు చెప్పింది దేని గురించి చెప్పారు ఆయన ఉన్నాడు, అందుకని మనకెందుకు. సో ఓహో అలాగా పల్లెండి సార్, నేను ఇప్పుడే కదా సార్ ఆరోగ్య సినిమా కదా, పల్లెలని ఇంకా చాలా వస్తాయనే ఒక నమ్మకం అంతే. ఓకే, మీరు అన్నారు భగవంతుడు ఒక దారి మూసిపోతే ఇంకో దారి. నేను 24 hours ఐ బిలీవ్ గాడ్ అండ్ డాగ్ ఇద్దరు ఒకటే. ఓకే, భగవంతుడు మనం ఏం పెట్టాం, మనం ఇంత అడిగితే ఇంత ఇస్తాడు. కుక్క కూడా మనం ఏం పెట్టక్కల్లా, దాన్ని ఇలాంటి చాలా తోగొప్పుతుంది అది. నాకు ఇద్దరంటే నాకు చాలా విశ్వాసం యాక్చువల్గా చెప్పాలంటే. సో టీవీకి వద్దాము, కానీ ఇప్పుడు దానికంటే ముందు ఇప్పుడు రెహమాన్ మంచి కీబోర్డ్ ప్లేయర్. ఎస్, నో డౌట్. మీరిద్దరు కలిసి ఏమైనా చేశారా? లేదు, నా దగ్గర ఒక సినిమా భార్గవన్ నా 3వ సినిమా, దాంట్లో ఒక పాట
సుమన్ గారి హీరో. దాంట్లో సీతారామ శాస్త్రి గారు రాశారు ఒక పాట. ఒక పాట కంపోజ్ చేసినంత ఇతను నాకు అప్పుడప్పుడు అసిస్టెంట్ నాకు క్లాష్గా వెళ్ళేవాడు. ఓకే, పంపించేవాడిని. నాకు వాళ్ళ నాన్నగారితో నేను పనిచేశాను. ఇక్కడ దిలీప్ నాకు మొదటి నుంచి బాగా తెలుసు. వాళ్ళ అమ్మగారి దగ్గర మేము కీబోర్డ్స్ రెంట్కి తీసుకునేవాళ్ళం. ఓకే. తర్వాత అతను బాగా ఎదిగాడు అలా. కానీ అతను ఒక ట్రెండ్ సెటర్ అయ్యాడు. ఎలా అంటే ఈ ప్రోగ్రామింగ్ అనేది మొదలుపెట్టింది అతనితోనే, ఇళయరాజా గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు. అక్కడి నుంచి ఇక ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది. ఇప్పుడు మొన్న ఈ మధ్యనే మణిశర్మ నాతో మాట్లాడుతానయా, మ్యూజిక్ రైట్స్ సంగతి పక్కన పెట్టు, రైటర్స్ దొరుకుతున్నారు, ప్రోగ్రామింగ్ వాళ్ళు దొరకట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నాడు. అదేంటారా నాయన అంటే, అవునా నిజం. అదే ఎక్కువ మంది మనకి అద్భుతమైన ప్లేయర్స్ లేరు ఇవాళ. అప్పట్లో ఏంటి ఓన్లీ మాన్యువలే. నేను మణిశర్మ మీ అందరం మాన్యువల్ ప్లేయర్స్. సో అలాగేంటంటే రెహమాన్ ఒక ట్రెండ్ సెటర్. అందుకని తమిళనాడులో ఎంఎస్వి, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్. మనకి ఇలా ట్రెండ్ సెట్స్ అంటూ ఇక్కడ ఏమీ లేవు మనకి. అతను చేశాడు. అండ్ అద్భుతమైన ఒక సౌండ్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అండ్ ప్రూవ్డ్. అంటే ఇంకోటి అనేవాళ్ళు ఇప్పుడున్న ఈ గాయకులు అంటే వాయిస్ కల్చర్ లేకపోయినా ఇప్పుడు ఎవరితోనైనా పాట పాడించవచ్చు అనేది రెహమాన్ వల్లనే. రెహమాన్ మొదలు పాడించినందరూ ముందు బాలుగారు పాడారు. వీళ్ళందరూ పాడినా కూడా అతను తీసుకొచ్చి నార్త్ నుంచి తీసుకొచ్చి పాడించిన వాళ్ళు అద్భుతమైన సింగర్స్. ఎవరు మన హరిహరన్, శంకర మహాదేవన్, వీళ్ళందరూ తక్కువ సింగర్స్ కాదు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి అలా ఏం పాడారు. నేను అనేది ఎవరిని పడితే వాళ్ళని కాదు, ఎవరితోనైనా పాడించవచ్చు. ఎవరితోనైనా అంటే తనకి వెరైటీ కావాలనుకున్నాడు. అదొక ట్రెండ్. ఇప్పుడు మా బాలు గారు, జానకి గారే కొన్ని వందల పాటలు, బాలు గారు, చిత్ర గారు కొన్ని వందల పాటలు, ఎవరు మన ఇళయరాజా గారి దగ్గర. ఇతని దగ్గరికి వచ్చేప్పటికి మిన్మిని ఒక అమ్మాయికి అవకాశం, ఒక పాటతో అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అది వాళ్ళ అదృష్టం. అది ఆ పాట హిట్ అవడం. అతనికి ఏంటి కొత్త వాయిస్లు ఇప్పటికి వింటాడు. చాలా కొత్త గొంతులు చేశాడు ఆయన. వింటాడు. అందరూ అద్భుతమైన వాయిస్తేనే అనేది అంటే అతనికి నచ్చాలి. అంతేగాని నేను చెప్పే వాళ్ళు చెప్పారని అలా లేదు. ఏ మ్యూజిక్ రైటర్ అంతే, ఎవరైనా తమనైనా అంతే, కీరవాణి గారైనా అంతే, లేకపోతే ఇప్పుడు వచ్చే మ్యూజిక్ రైటర్స్ మణిశర్మ అయినా అంతే. వాళ్ళకి పర్సనల్ నచ్చాలి కదా. ఆ పాటకి వీళ్ళు సూట్ అవుతారు అనుకుంటే వాళ్ళు పాడిస్తారు. ఆ పాడింది హిట్ అవుతే వీళ్ళ అదృష్టం. అంతే కదా. అంతే కదా. సినిమా అంతా హిట్ ఫార్ములా, మిగతాది ఎవడు వెంట కూడా. నేను 1000 సినిమాలు చేశాను, నేను ఇవి చేశాను, ఎవ్వరు అసలు వినరు. ఇవాళ ఏం చేసావు అంతే. ఓకే. సో సినిమా నుంచి మీరు టీవీలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా మొత్తం ఆల్ తెలుగు టీవీ ఉన్న తెలుగు ప్రతి ఇంట్లో మీ కళంకిత మారుమోయింది కదా. కళంకిత కాదు, ఫస్ట్ నేను మంచి పేరు తీసుకొచ్చింది నాకు అన్వేషిత. అన్వేషితనే చాలా మంచి పేరు. నరుడో నరుడు ఎంత పేరు వచ్చిందో. చిత్ర నారాయణ రెడ్డి గారు రాసింది. క్షణం అని చెప్పి పాట చాలా పెద్ద హిట్. తర్వాత పోపులు పెట్టే, అది పెద్ద హిట్. తర్వాత అనుబంధం, ఇవన్నీ నాకు మంచి పేరు తెచ్చాయి. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా బాపు గారు చేసిన శ్రీ భాగవతం, ఆయన స్వర్గస్థులైన తర్వాత నేను చేశాను దానికి. అంటే పోలేందు గారు చనిపోయిన తర్వాత నేను చేశాను. తర్వాత వేరే డైరెక్టర్ మారారు, దానికి కూడా నేనే చేశా. సో ఈ 7 years 8 yearsతోనే పనిచేశాను. నాకు జీవితంలో చెప్పుకునే ముఖ్యమైన కాంపౌండ్స్లో విజయ కాంపౌండ్, అలాగే రామోజీరావు గారి కాంపౌండ్ అలా చెప్పుకోవచ్చు. ఎప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు మనం మర్చిపోకూడదు. నాకు అది ఇష్టం. అది సేమ్ ఇక్కడ మన సినిమాల్లో ఎలాగనో టీవీల్లో కూడా అలాగే నెంబర్ ఆఫ్ వాయిస్ కొత్త గొంతుకులు వచ్చినాయి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు, చాలా ప్రయోగాలు అక్కడ రావాలి. ఇప్పుడు తప్పులేదు, అలా ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. కొత్త వాళ్ళ సింగర్స్ వాళ్ళు ఎక్కువ పాటలు పాడకపోయిన 2-3 పాటల్లో కూడా ఇప్పుడు మంగిలి వాళ్ళ సిస్టర్ని వాళ్ళు 2 పాటలతోనే బ్రహ్మాండంగా. పూర్వం వాళ్ళకి లేని అడ్వాంటేజ్ ఏంటంటే 2-3 పాటలు సూపర్ హిట్ అవుతే వాళ్ళు ప్రోగ్రామ్స్లో తీసుకునే రెమ్యునరేషను. ఇప్పుడు అప్పట్లో సింగర్స్ జీవితాంతం సంపాదించలేంది ఇప్పుడు
అది యాక్చువల్గా చెప్పాలంటే అది రెహమాన్తోనే స్టార్ట్ అయ్యింది. రెహమాన్తోనే అసలు పేమెంట్స్ అమ్మా అనే. అలాగే ఇప్పుడున్న మా మ్యూజిక్ డైరెక్టర్లో కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న దేవి కానీ దేవిశ్రీ ప్రసాద్ నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అతను ప్రతిపాట హిట్ చేస్తాడు. ఒకేలాగా ఉంటాయి ఆల్మోస్ట్ చాలా వరకు ఉన్నా కూడా అది హిట్ అవుతాయి. అది అతను నాకు నచ్చేది. అలాగే మరి తమన్ వీళ్ళందరూ ఏంటంటే మరి వాళ్ళ పేమెంట్స్తో నేను ఇంత అని చెప్పకూడదు కానీ నాకు తెలుసు ఎవరెవరు అంత తీసుకోండి. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్స్ కాబట్టి. అంటే పోలేండి సార్ మాకన్నా వాళ్ళ అదృష్టవంతులనే హ్యాపీ ఫీల్ అవుతా. జలసీ అనిపించదు అసలు నాకు జలసీ అనేది నాకు అంటే నేనేది నా హిస్టరీ లేదు అసలు. ఎందుకు జలసీ ఎందుకు? ఎవడ అదృష్టం వాడిదే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 45,000 పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నా కూడా స్టిల్ వీఆర్ నాట్ ఫర్గెటింగ్ ఘంటసాల. ఎందుకని నా ఏం అది మనం ఎన్ని చేసామని కాదు, మనం మర్యాద ఇస్తున్నారు కదా చాలా మనకి. మా పిల్లలు సెటిల్ అయ్యారు, వెల్ సెటిల్డ్, ఇంకా దేనికోసం మనం తాపత్రయపడాలి? వచ్చేది వస్తుంది, రాని దానికోసం మన చేతుల మీద పరిగెట్టినా రాదు, వచ్చేది మన ఇంట్లో పడుకున్నా వస్తుంది. అది నేను నమ్ముతా. ఏంటి అసలు మీరు ఇప్పటివరకు నేను ఇది సాధించాను ఇంకా ఇది సాధించాలి అని మీరు సాధించింది ఏంటి? సాధించింది ఏంటంటే తక్కువ సినిమాలు చేసిన మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినా అనే పేరు సంపాదించుకోవటం ఒకటి. అది ఆల్ ఇండియా రేడియో అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు. ఈవెన్ నా షోస్ కూడా అలాగే ఉంటాయి. అది ఒక ఎత్తు. నేను అనుకుంటాను నేను ఈజీగా 100-200 సినిమాలకి ఎనర్జీ ఉంది నా దగ్గర, నేను చేయగలను. అది ఒక టైప్ కాదు, మీరు ఏ టైప్ సినిమా ఇచ్చినా నేను చేయగలను అని ఒక ధైర్యం ఉంది. మరి మనకి కాదు ధైర్యం, అసలు ప్రొడ్యూసర్కి. కొంతమందికి ఏంటంటే ఒక ఏజ్ అయిన తర్వాత మన ఇంట్లో కూడా మనం ఎక్కువసేపు పిల్లలతో మాట్లాడితే మా నాన్నకి కొంచెం చేదస్తం వచ్చింది అంటారు, అది మా తాత చేదస్తం వచ్చింది అంటారు. సినిమాలు కూడా అంతే. అలా ఏం లేదు, అది చాలామంది తెలియని విషయం. ఎక్కువ ఏజ్ వచ్చిందో చేస్తే ఇంకా బెటర్మెంట్ వస్తుంది, నా ఉద్దేశం అది. అలా నేనే నన్ను తీసుకోండి అని నేను అడిగేవాళ్ళని అడిగా, తప్పకుండా చూద్దాం అన్నారు. ఆ టైం రావాలి కదా, ఆ టైంకి వాళ్ళకి ఇంట్యూషన్ రావాలి. సో మీ తర్వాత తరం ఇప్పుడు మీ మూడో మనవాడు వచ్చాడు, కానీ వాడు ఎంతవరకు నిలబడతాడు నేను చెప్పలేను. నేను చదువు ఇప్పుడే ఫైనల్ ఇయర్ డిగ్రీ, ఇంకా మరి ఏమైనా ఫారెన్ వెళ్ళాను చదువుకోవాలేమో. అంటే డెస్టినీ ఇప్పుడే మనం ఏం చెప్పలేం. ఇప్పుడు సినిమా అనేది హిట్ మీద అని చెప్తున్నాను కదా, హిట్ కాకపోతే సో మంత్లీ ఒక ఇన్కమ్ ఉండాలి, అది ఇంపార్టెంట్. అది లేకపోతే పెద్ద మహానుభావాలను చూసాం నా కళ్ళ ముందు, చివరి దశలో ఎలా అయిపోయారో కూడా చూసాం. సో నేను నేర్చుకుంది ఏంటంటే సినిమా కానీ నిజ జీవితం కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుండాలి, లేకపోతే ఆ సినిమా ఫ్లాప్, ఈ జీవితం ఫ్లాప్. మరి మీ సెకండ్ హాఫ్ ఎలా ఉంది? హ్యాపీ, బ్రహ్మాండంగా ఉన్నాం. ఎక్కడికైనా మా పిల్లలు ఇంకా అడుగుతారు, నాకు అది ఇస్తాను ఇది ఇస్తాను. అమ్మా మీరు ఏం వద్దు, నాకు ఏదైనా కావాలంటే మీరే కదా ఇచ్చేది, ఏం పర్లేదమ్మా. అండ్ మా ఫ్యామిలీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. 3 మనవాళ్ళు మనవరాలు, ఎంతగానో ఏం కావాలి. ఫైనల్గా మాధవ్ పెద్ది టాప్ 10 సాంగ్స్ అంటే ఏం చెప్తారు? టాప్ 10 సాంగ్స్లో నా ఫస్ట్ సాంగ్ వస్తుంది, ఇది సరిగం లేరు కానీ రాగము. తర్వాత మధురమే సుధాగానం, నరుడా ఓ నరుడా, శ్రీతుమ్మన్ నారదాద అమృతం. అలాగే నేను చెప్పిన టాప్ 10 సాంగ్స్ అని తీసుకుంటే అన్వేషిత సాంగ్లో కూడా టాప్ 10లో ఉంటుంది. దానివల్ల నాకు మంచి ఇది వచ్చింది కాదు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో కొన్ని చేశాను, అవి చాలా మంచి పేరు వచ్చాయి ఆల్ ఇండియా రేడియో. ఈ ఒక పాట నేను చెప్పడం కష్టం. సో ఇలా తీసుకుంటే సుమారుగా నాకు బృందావనంలో అన్ని పాటలు నాకు టాప్ 10లో ఉంటాయి. 5 పాటలు చేసాం, కనీసం ఓహో ఓహో బుల్లి పౌరమా అందరికీ బాగా ఇష్టమైన పాట, ఆ రోజు నారాయణ చాలామందికి ఇష్టమైన పాట. అలాగే శ్రీతుమ్మన్ నారదాత్రమూర్తులు ఎంత ఇది ఇష్టం, ఎంత 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 మొహమ్మ కూడా అంత మంచి క్లిక్ అయింది అది. సో ఈ టాప్ 10 అంటే తక్కువ సినిమాల్లో ఇప్పుడు నేను మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేస్తే 3 సినిమాల్లో 15 పాటలు పాడితే అందరూ అడుగుతుంటారు, అంతేగాని 30 సినిమాల నుంచి కాదు.
బాలుగారితో నెంబర్ ఆఫ్ షోస్ చేశారు కదా మీ యూఎస్లో. 75 నుంచి నా అంతటి నేను సార్ నా ఇంకా చాలు సార్ అన్నంతవరకు చేసాం. అండ్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆయనతోనే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అత్తగారు, మామగారు, వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు సావిత్రి గారు నాకు సిస్టర్ కింద లెక్క. నాకు మా పిల్లలంతా నాకు చరణ్ అంతే, పల్లవి అంతే. సో అలాగ మేము కలిసినందువల్లే భగవంతుడు పెద్ద గమ్మత్తు ఏంటంటే నా మొట్టమొదటి పాట బాలుగారు పాడారు. ఇందా మనం అనుకున్నాం కదా పరివర్తన. అలాగే హాయ్ నాయక మొదటి పాట బాలుగారు, జానగారు పాడారు. మ్యూజిక్ డైరెక్టర్గా మీ ఫస్ట్ పాట. బాలుగారు గొంతులోంచి వచ్చిన ఆఖరి పాట నా పాటే. దానికి ఏమంటాం మనం, అది అనుబంధం. ఆయన నాకు ఫోన్ చేసాడు రాత్రి. మేము జనరల్గా 5-6 రోజులకు ఒకసారి మాట్లాడుకోవడం, వాయిస్ మెసేజ్లు ఏదో చేస్తాం. ఫోన్ చేసి ఆఖరి పాట నీదే పాడినాయా అన్నాడు. నాకు ఒక్కసారి అదేంటి సార్ అన్న, కదా మన వాళ్ళు 20 పాటలు చేశారు, నీ పాట కొంచెం కష్టమైన పాట కదా, అందుకని ఆ పాట చివరిలో పెట్టుకున్నాను అన్నాడు. అదైన తర్వాత మన్నాడు మార్నింగ్ మెడ్రాస్ వెళ్ళారు. 4 days ఉన్నారు. అక్కడి నుంచి హాస్పిటల్ జాయిన్ అయ్యారు. వెళ్ళే ముందు కూడా చాలా హాయిగా సమాసగా వెళ్ళాడు. అంటే నేను అనుకుంటాను బాలు గారి విషయంలో అదృష్టవంతుడు. ఎందుకు అదృష్టవంతుడు అంటే రిటైర్ అయిపోయి ఆయన ఏం చేస్తారంటే, ఆయన అంటే టీవీ సీరియల్స్ చూస్తున్నారండి అంటే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడి అలా ఏం లేకుండా ఘంటసాల గారు ఒకళ్ళు, బాలు గారు పాడుతూ పాడుతూ అంతర్ధానం అయిపోయారు వాళ్ళు అని నేను అనుకుంటా. అది నా దృష్టిలో. నేను ఒకసారి బాలు గారు నేను ఎప్పుడు మాట్లాడి, నేనంటే ఇష్టం ఆయనకి, నా మాట అంటే రవీంద్ర భారతిలో చెప్పా, ఎవరికైనా ది ఎండ్ అనేది మన చేతుల్లో లేకపోయినా బాలుగారు మాత్రం పాడుతూ పాడుతూనే ఆయన వెళ్ళిపోవాలి అన్నప్పుడు వెంటనే ఆయన గట్టి కాలింగ్ చేసుకుని నా మనసులో మాట భలే చెప్పావా అన్నాడు. అలాగే వెళ్ళిపోయాడు ఆయన. అదృష్టం. మీ పాట ఏది లాస్ట్ పాట? శ్రీ తుమ్మూరు నారదామృతం. ఆ పాటే ప్రోగ్రాంలో ఆయన నోట్లోంచి వచ్చి ఆఖరి పాట ఇదే. అది ఏంటంటే ఒకసారి నాకు లూజ్ బాంబ్స్ వస్తే ఇలా అనుకుంటే. సో ఇవన్నీ ఏంటంటే అంటే అంత గొప్ప వ్యక్తి, నా ఫ్రెండ్ని గొప్పగా చెప్పుకోవడం, అది ఇంత తొందరగా వెళ్ళిపోయాడని బాధపడటం, రెండు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. మా థ్యాంక్స్ అండి. వచ్చిన మా బ్రహ్మాండంగా అన్ని విషయాలు మాతో షేర్ చేశారు. గమ్మత్ ఏంటంటే భైరవ దీపం 30 కలిసాం. 50 ఏళ్ళు నిండిన సందర్భంలో కొన్ని మంచి మాటలు మాట్లాడుకున్నాం. దీనికి ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు నా పేరెంట్స్ ముందు, మా అన్నయ్య, నా కుటుంబ సభ్యులు, ప్లస్ నాకు అవకాశం వచ్చిన ప్రతి నిర్మాత, దర్శకుడు. నేను రోజు లేవంగానే చాలామంది చెప్పేది కూడా అదే, కృతజ్ఞత భావం చాలా ఇంపార్టెంట్. బాలు గారి దగ్గర నేర్చుకున్నది. కోనప్పండి గారి పేరు పెట్టినట్టు రికార్డింగ్ ఎవరి పేరు పెట్టలా. నేను కూడా ఒక 70-80 మంది పేర్లు చదువుకుని కానీ నేను నిద్ర లేవను. అలాగే కాశీకి వెళ్ళాను మంచి, నేను నా వైఫ్ దగ్గర 229 మందికి నేను పిండ ప్రదానం చేశాను. తృప్తిగా అనిపించింది నాకు. ఆయన అన్నాడు, బ్రాహ్మణుడు ఇంకా లేరా అన్నాడు. ఏంటంటే వాళ్ళని అన్నం పెట్టారు సార్, అందుకని వాళ్ళకి నా ధర్మం. దానివల్ల నేను ఏజ్ వరకు కొంచెం భగవంతుడి వల్ల కర్ర లేకుండా ఎనీవే మీరు ఆశిస్తున్నట్టు మీ థర్డ్ ఇన్నింగ్స్ కూడా అది మేబీ ఆర్టిస్ట్ గానో ఏదో మరి తెలీదు చూడాలి. సో ఆ థర్డ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ఫుల్గా తాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మాధవపెద్ది సురేష్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.